హెల్త్ కూడా ఉండాలి. ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా ఉండాలి కాబట్టి మనం స్టార్ట్ చేసే ముందు మనం అంటే అన్ని తెలుసుకోవాలి. అన్ని తెలుసుకొని మనం జాయిన్ అవుతారు. ప్లస్ దాంతో పాటు బిజినెస్ లో ముందుకెళ్ళాలి. బిజినెస్ లో ముందుకెళ్ళాలంటే ఒకరికొకరు అనేది సపోర్ట్ చేసుకోవాలి. జూమ్ లో అన్ని విషయాలు తెలుసుకోలేదు. మన ఏంటి ప్రొఫైల్ ఏంటి, మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మన ప్లాన్ ఎలా ఉంది, ఎలా వస్తాయి ఏంటి అనేది అన్ని తెలుసుకుంటేనే మనం దీంట్లో బిజినెస్ లో ముందుకెళ్తాం. ఓకే అండి. దాంతో పాటు కొంత షేర్ చేస్తాను. మన ప్రొఫైల్ ఏంటి, కంపెనీ ఏంటని దాని గురించి తెలుసుకుందాం. దాని తర్వాత ప్రొడక్ట్ల గురించి కూడా తెలుసుకుందాం. ఓకే. వెల్కమ్ టు ద ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ సర్వశ్రీ హెర్బ్స్. ఓకే, గర్గర్ సర్వశ్రీ హర్గర్ సర్వశ్రీ అనేది నినాదంతో వెళ్తాం. మన కంపెనీ ఏంటంటే ఆఫర్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు ఎక్స్ట్రా ఆర్డినరీ పీపుల్. ఓకే, మనది సర్వశ్రీ స్టోరీ ఏంటి, దానికి ఎలా వచ్చింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనదేంటి ఫేజ్ 1 లో 20 సెప్టెంబర్ 2013 మనం మ్యానుఫ్యాక్చర్ యూనిట్ గా స్టార్ట్ అయింది. ఏంటంటే వెల్నెస్ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, వెల్నెస్ ప్రొడక్ట్ తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఏంటి ట్రెడిషనల్ వర్క్ చేస్తూ నెట్వర్క్ లోకి వచ్చిందండి. 2018 లో నెట్వర్క్ లోకి వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మోడల్ నెంబర్ 20 మే 2018 లో వచ్చింది. ఓకే, మన మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ అంటే గోపాల్ కుండు సారు. దాంతో పాటు సుభాష్ సాహు ఫైనాన్షియల్ ఆఫీసర్, ప్రశాంత్ కుండు ఆపరేటింగ్ ఆఫీసర్. దాంతో పాటు మనకు టీం ఉందండి, ప్రొఫెషనల్ అండ్ వర్క్ టీమ్స్, ట్రైనింగ్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, లాయర్స్ కానీ టీం ఇంకా అంతా మొత్తం డిజైన్స్ చేసేవాళ్ళు. ప్లస్ దాంతో పాటు మల్టీ ట్రైనర్స్ కూడా ఉంటారు ప్రొడక్ట్ల గురించి చెప్పడానికి. ఎవ్రీ డే అనేది బిజినెస్ అనేది జరుగుతూ ఉంటుంది. మనకి ట్రైనింగ్ ప్రొడక్ట్ల గురించి చెప్తూ ఉంటారు. దాంతో పాటు మనకు అడ్వైజులు చేస్తుంటారు. ఎఫిషియెంట్ లాజిస్టిక్ సపోర్ట్ కూడా ఉంటుంది, కస్టమర్ సపోర్టింగ్ సర్వీసెస్ ఉంటుంది. దాంతో పాటు మనకు సర్టిఫికేషన్ అన్ని ఉన్నాయండి. మనం బిజినెస్ చేయడానికి ఏదైనా కావాలనుకుంటే దానికి ఏంటి లాంగ్విటీ ఉందా, దానికి అన్ని సర్టిఫికేట్ అథారిటీస్ ఉన్నాయని చూస్తాం ప్రతి ఒక్కరు. మీరే కాదు, నేనైనా ఎవరైనా ప్రతి ఒక్కటి అథారిటీస్ చూసిన తర్వాత ఇది అన్ని ఉన్నాయి అంటేనే మనం ముందుకెళ్తాం. మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ లో నుంచి పర్మిషన్స్ ఉన్నాయా, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారం చేస్తున్నారు లేదని చూస్తాం. దాని అన్ని ఏమేం కావాలో అన్ని సర్టిఫికేషన్ అన్ని ఉన్నాయండి. దాంతో పాటు అవార్డు రికగ్నైజేషన్ కూడా ఉన్నాయి మన కంపెనీకి. ఫైనాన్షియల్ 2001, 2020, 21, 22, 22, 23, 23, 24 దాంతో పాటు రివార్డ్స్ కూడా వచ్చాయి. అంటే జిఎస్టి కంటిన్యూగా కడుతున్నారు. దాంతో పాటు అన్ని కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయండి కంపెనీకి. ఓకే, దాంతో పాటు మనం న్యూట్రిలైఫ్ ప్రొడక్ట్స్, మన ఏంటంటే మనము ఓన్లీ ఆలోపతికి చేయట్లేదండి, ఓన్లీ న్యూట్రిలైఫ్ ప్రొడక్ట్స్. ఇవేంటంటే సపోర్టింగ్, విటమిన్ సపోర్టింగ్. మనం ఏం చేసేది అంటే న్యూట్రిలైఫ్ ప్రొడక్ట్స్. ఇది ఓన్లీ కెమికల్ ఫుడ్స్ కాదండి, న్యూట్రిలైఫ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నేచురల్ ప్రొడక్ట్స్. కాబట్టి మనకేంటి ఆరోగ్యంగా బాగుండాలనుకొని మనం న్యూట్రిలైఫ్ ప్రొడక్ట్స్ నుంచి సపోర్ట్ చేస్తున్నాం పేషెంట్. ఇదేంటి, దీనికి ఎవరికి ఏది ఉండేదో ట్రూత్ చెప్పండి, ఓన్లీ మనం ఉండేది చెప్పాలి, అప్పుడే మనము బిజినెస్ లో సక్సెస్ అవుతాం. హానెస్టీగా ఉండే ట్రూత్ చెప్పాలి, బిజినెస్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. దాంతో పాటు మనం ఎలాంటి కెమికల్ ఫుడ్స్ తింటున్నాం దానికోసం మనం సపోర్టింగ్ గా న్యూట్రిలైఫ్ ప్రొడక్ట్స్ వాడతాం. ఇవేంటి ఎటువంటి హానికరం లేదు, నేచురల్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ. ఓకే, ఇది మన కంపెనీ పాన్ ఇండియా ప్రెజెన్స్ అంటే 5 రీజన్స్ లో ఉన్నాయండి. మెయిన్ ఏంటంటే మెయిన్ హెడ్ క్వార్టర్ వచ్చి ఢిల్లీ ఉంది, ఢిల్లీ, గౌహటి, కలకత్తా, ప్లస్ దాంతో పాటు ముంబై. సౌత్ రీజన్ లో వచ్చి మనకు బెంగళూరు. అన్ని స్టేట్స్ కు ఒక సపరేట్ డివిజన్ చేశారు. 5 రీజన్స్ ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్, మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చి ఢిల్లీ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కలకత్తాలో ఉంటుంది. మిగతా అన్ని రీజనల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఇచ్చారు. ఓకే, దాంతో పాటు హెల్త్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయండి మనకి. మినిమం హెల్త్ లో మనం టోటల్ ప్రొడక్ట్స్ 350, హెల్త్ ప్రొడక్ట్స్ 200 ఉన్నాయి. ఓకే, ఈ హెల్త్ ప్రొడక్ట్స్ పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, బేబీ కేర్, ఆగ్రో కేర్, అనిమల్ కేర్, ప్లస్ దాంతో పాటు లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి. టోటల్ 350 ప్రొడక్ట్స్. అవన్నీ మొత్తం కలిపి మన లైఫ్ స్టైల్ ప్రొడక్ట్స్ అన్ని ఉన్నాయండి. దీనిలో మనకు ఏవి కావాల్సిన అన్ని సపరేట్ ఉన్నాయి. మనకి ఏది కావాలంటే దాని ప్రొడక్ట్స్ మనము పర్చేజ్ చేయొచ్చు, దాంతో పాటు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం
ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం. కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఇంపార్టెన్స్ అనేది చెప్తాను, అవే చూద్దాం. సెకండ్ అనేది కొద్దిగా ఇప్పుడు మెయిన్ మనకు మదర్ ప్రోడక్ట్ వచ్చేసి ఎస్పల్స్ అండి. దాని గురించి మెయిన్లీ మనము తెలుసుకోవాలి. మన బిజినెస్ బిజినెస్ అనేది దేని మీద జరుగుతుందంటే మన ఎస్పల్స్ మీద జరుగుతుంది. అంటే ఇది మదర్ ప్రొడక్ట్. మనకు విటమిన్స్ ఉండే వాటి A to Z విటమిన్స్ అనేది ఇందులోనే ఉన్నాయి. ఎస్పల్స్, దీని పేరు ఎస్పల్స్ అడ్వాన్స్ ప్రొటెక్ట్ యువర్ సెల్స్. మన బాడీకి మొత్తం ప్రొటెక్షన్ చేసేది ఏదంటే ఎస్పల్స్ నుంచే ఉన్నాయి. అన్ని A to Z విటమిన్స్ ఉన్నాయండి. యాంటీ ఆక్సిడెంట్, ఫ్రీ రాడికల్స్, హెల్త్ సెల్స్ రిపేర్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కూడా రిలీఫ్ చేస్తుంది బాగా. ఓకే, దాంతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. మనకి ఇంట్లో ఏమేమి వస్తువులు దొరుకుతాయి అవి కూడా ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఎస్పల్స్ అడ్వాన్సెస్ లో ఏమున్నాయి ఇంట్రొడక్షన్స్ అంటే ఆల్రెడీ మీకు తెలిసింది. దీని గురించి ఇండియన్ ఆయుర్వేదిక్ హర్బ్స్, యూరోపియన్ బెర్రీస్, దాంతోపాటు హర్బల్ ఇంగ్రీడియంట్స్, ఇవి అన్నిటితో కలిపి దీన్ని తయారు చేశారండి. ఓకే, ఇది వచ్చి 3 lakh వరాక్ వాల్యూ కూడా ఉంది. ఆల్రెడీ ప్రూవ్ అను గుడగాం ల్యాబొరేటరీలో చెక్ చేశారు ఆల్రెడీ, ఢిల్లీ నుంచి బాగా క్లియర్ గా ఉంది. ఇమ్యూనిటీ ప్రొడక్ట్ ఇది. మన HSC సెంటర్ ఉంది కదా, క్యాన్సర్ కేర్ సెంటర్, అందులో కూడా ప్రమోట్ చేస్తున్నారు డాక్టర్. ఇమ్యూనిటీ పవర్ కోసం ప్రమోట్ చేస్తుంటారు. దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూడండి. 21 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. దాంతో పాటు బెర్రీస్ జ్యూస్ అంటే మామూలుగా ఫ్రూట్స్ తో పాటు కొన్ని ఇవి కూడా ఉన్నాయండి. మొత్తం ఫస్ట్ నుంచి అసాయ్ బెర్రీ, బనానా, గ్రీన్ యాపిల్, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, గ్రేప్స్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ, చెర్రీ, సీబక్తం, మల్బెర్రీ. దాంతో పాటు ఆరెంజెస్ ఉన్నాయి, పియర్స్ ఉన్నాయి, జిన్సింగ్, శిలాజిత్, ఓకే, క్లోవ్, ప్లస్ దాంతో బీట్రూట్, అంటే ప్రతి ఒక్కటి ఉన్నాయి. దీంట్లో అన్ని మంచి ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కటి మనకు ఉపయోగపడేటండి. ఏదైనా కానీ మన బాడీకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. అంటే చూడండి అసాయ్ బెర్రీ, ఇందులో విటమిన్స్ ఉన్నాయి చూడండి. ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ omega-3, 6, 9 కూడా ఉంది. దాంతో పాటు విటమిన్ A, C అంటే E కూడా ఉన్నాయి. ఓకే, మెయిన్ బ్రీఫ్లీ చెప్తున్నాను. మళ్ళీ కావాలంటే మీకు పర్సనల్ గా మీకు PDF పెడతారు, కావాలంటే మీ అప్లైన్ నుంచి తీసుకోవచ్చు అండి. బనానాస్, దీనిలో కూడా విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. హార్ట్ హెల్త్ కానీ బ్లడ్ ప్రెషర్స్ కానీ కంట్రోలింగ్ చేస్తుంది. ఇది డైజెషన్ సిస్టమ్ కు బాగా ఉపయోగపడుతుందండి. గ్రీన్ యాపిల్, ఇందులో కూడా మనకు హార్ట్ ప్రొటెక్టివ్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఫైబర్ ఫ్రూట్స్ కాబట్టి ఇది షుగర్ కానీ లెస్ షుగర్ ఉంటుంది. మనం షుగర్ డయాబెటిక్ పేషెంట్లు కూడా వాడుకోవచ్చు. ఎటువంటి షుగర్ అనేది యాడ్ లేదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. పైనాపిల్, ఇందులో కూడా విటమిన్ C అనేది అంటే ఇది కూడా మనకి ఏంటంటే బాడీ ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుంది. డ్రాగన్ ఫ్రూట్, విటమిన్ C లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. విటమిన్ C అనేది ఎక్కువ ఉంటుంది. గ్రేప్ సీడ్స్, ఇందులో ప్రతి ఒక్కటి చూడండి విటమిన్ A, E, C అనేది ఉన్నాయి అన్నిట్లో. ప్రొమినెంట్, ఇది కూడా క్యాన్సర్స్ అనేది సపోర్ట్ చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీస్ కాంపౌండ్స్ అనేది ఎక్కువ ఉంటాయి దీంట్లో. క్యాన్సర్స్ లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఏ క్యాన్సర్ అయినా కానీ దాంట్లో సపోర్టింగ్ అనేది బాగా చేస్తుంది. బ్లడ్ ప్రెషర్స్ కంట్రోలింగ్ లో పెడుతుంది అండి. బ్లూబెర్రీ, విటమిన్ C, విటమిన్ K, డైటరీ ఫైబర్ కూడా ఉంది ఇందులో. ప్లస్ బ్లాక్ బెర్రీ, విటమిన్ A, B1, B2, B3, 6, E, C, E అండ్ K, పొటాషియం, జింక్ కూడా ఉన్నాయండి. ప్రతి ఒక్కటి A to Z అంటే అన్ని ఒక్కొక్కటి A నుంచి Z వరకు ఏమేమి ఉన్నాయి ఆల్ఫాబెటిక్ అన్ని విటమిన్స్ అనేది ఉన్నాయి. స్ట్రాబెర్రీస్, విటమిన్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉన్నాయి. క్రాన్బెర్రీ, ఇందులో కూడా విటమిన్ C ఎక్కువ ఉంది. విటమిన్ A, E అనేది రెండు ఉన్నాయండి ఇందులో. ఓన్లీ స్కిన్ అనేది బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. చెర్రీస్ అనేది, ఇందులో ఫైబర్, విటమిన్ అండ్ మినరల్స్ ఉన్నాయి. విటమిన్ C అండ్ K కూడా ఉందండి. దాంతోపాటు సీబక్తం, ఇది కూడా నెంబర్ 1. సపరేట్ గా జ్యూస్ కూడా ఉంది ఇందులో ఆల్రెడీ ఉంది, ఎస్పల్స్ లో ఉంది కాబట్టి అందుకనే A to Z అనేది విటమిన్స్ అనేది ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు మంచి ఫ్రూట్స్ అనేది న్యాచురల్ ఫ్రూట్స్ తో తయారు చేసినదండి ఇది. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇందులో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి లైకోపెనియా. ప్లస్ దాంతోపాటు విటమిన్ A, B12, C, E, K కూడా ఉన్నాయి. ప్లస్ దాంతోపాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ కూడా ఉందండి. ఇందులో ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు omega-3, 6, 7, 9 కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నెంబర్ 1
ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. మళ్ళీ వేరే విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం అండ్ కాల్షియం ఉందండి. ఫైబర్, షుగర్స్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, లిపిడ్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, ప్లస్ ఆరెంజెస్, ఇందులో కూడా విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కూడా పిఎస్ అనేది యాంటీ ఆక్సిడెంట్, ప్లాంట్ కాంపోనెంట్ అండ్ డైటరీ ఫైబర్ అండి. ఇందులో కూడా జిన్సింగ్, ఇది కూడా మంచి మన ఇన్ఫర్టిలిటీస్ కేస్ కానీ, ఇప్పుడు జెంట్స్ లో ఒక మంచి ఉపయోగపడుతుంది. డయాబెటిక్ కూడా మంచిది. ఎరెక్టల్ డిస్ఫంక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా సెట్ అవుతుందండి. దీంట్లో ప్రివెన్షన్ డిజనరేటివ్ బ్రెయిన్ డిసీజెస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. శిలాజిత్, ఇది కూడా మనకి మంచి ఎనర్జీ బూస్టర్ అండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ ఎనర్జీ బూస్టర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి దీంట్లో. ఇమ్యూనిటీ పవర్, మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. ప్లస్ ఇన్ఫర్టిలిటీస్ జెంట్స్ లో ఉంటుంది, దానికి కూడా మంచి సపోర్టింగ్ చేస్తుందండి. స్పర్మ్స్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. సినానం, ఇది కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ అనేది సపోర్టింగ్ బాగా చేస్తుంది. ప్రొటెక్ట్ ఫ్రమ్ క్యాన్సర్ నుంచి కూడా, ఇది కూడా కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ దానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఇది కూడా చూడండి, ఇది కూడా మంచి బూస్టర్ యువర్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ అండ్ ఫ్లూస్ నుంచి కూడా కాపాడుతుందండి. ఇందులో కూడా విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. విటమిన్ కే, మెగ్నీషియం, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం అన్ని ఉంటాయి దీంట్లో కూడా. బీట్రూట్, దీన్ని కూడా నెంబర్ 1 ప్రోడక్ట్ అండి. ఇది కూడా ఇది నెంబర్ 1. బీట్రూట్ సపరేట్ కూడా ఉంది. విటమిన్ B9 అనేది ఉంటుంది, విటమిన్ సి ఉంటాయి. అందుకే మనకు అడ్వైజ్ చేస్తుంటారు డాక్టర్స్ అందరూ, బీట్రూట్స్ వాడండి. బ్లడ్ ఫ్లోయింగ్ కానీ, బ్లడ్ ప్రెషర్స్ కానీ మీకు హెల్పింగ్ అనేది బాగా జరుగుతుంది. మంచి ఫుడ్ అనేది ఇదండి. ఎస్పల్స్ గురించి మెయిన్లీ హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి చూద్దాం. హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇంప్రూవ్ ఇమ్యూనిటీ, ప్రొటెక్ట్ అగైనెస్ట్ క్యాన్సర్, చూడండి, ప్రొటెక్ట్ అగైనెస్ట్ న్యూ డీజనరేటివ్ డిసీజెస్, బ్రెయిన్ డిసీజెస్ ఏదైనా ఉన్నా కూడా సెట్ అవుతుంది. ప్రొటెక్ట్ ద హార్ట్, అంటే ఇది ఓన్లీ సపోర్టింగ్ అండి, సపోర్టింగ్ థెరపీగా పనిచేస్తుంది బాగా. ఇంప్రూవ్ డైజెషన్ అండ్ ప్రివెన్షన్ గ్యాస్ అండ్ యాసిడిటీ, ప్లస్ కొలెజన్ కూడా ఉంటుంది దీంతో పాటు. ఏజింగ్ డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ప్రివెన్షన్ ఐ కూడా బాగా సపోర్ట్, ఎందుకంటే విటమిన్ ఏస్ ఉన్నాయి కాబట్టి, విటమిన్ ఏ, ఈ అనేవి ఉన్నాయి కాబట్టి అన్నిటికీ. ప్లస్ హెయిర్ గ్రోత్ ఇంకా ఇంప్రూవ్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దాంతోపాటు రెడ్యూస్ జాయింట్స్ ఇష్యూ బై రెడ్యూసింగ్ ఇన్ఫ్లమేషన్ పనికి వస్తుందండి. దాంతోపాటు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న, అల్సర్స్ అన్ని సెట్ అవుతుంది. దాంతోపాటు ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఉంటుంది జెంట్స్ లో, దానికి కూడా మంచి ప్రొటెక్ట్ చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు. డయాబెటిక్ వాళ్ళకు కూడా మంచి బ్లడ్స్ అనేది బాగా సెట్ చేస్తుందండి. దాంట్లో ఏంటంటే మనకు గ్లూకోజ్ లెవెల్ తగ్గిస్తుంది, బ్లడ్ లో తగ్గించి దానికి మనకు సపోర్ట్ చేస్తుంది. ప్యాంక్రియాస్ ని ఇంప్రూవ్మెంట్ చేసి ఇన్సులిన్ తయారు చేసి, దాంతోపాటు డిఎన్ఏ రిపేర్ కూడా చేస్తుంది. ప్రొటెక్ట్ సెల్ మెంబ్రెయిన్ అగైన్ డ్యామేజెస్ కాకుండా కాపాడుతుంది. హౌ టు యూజ్, ఎలా యూజ్ చేయాలి? 15 ml ఒక గ్లాస్ వాటర్, మినిమం 100 ml to 250 ml వాటర్ లో కలిపి మార్నింగ్ బిఫోర్ మీల్స్ అనమాట. టిఫిన్ ముందు ఒక 15 ml, ఈవినింగ్ భోజనం ముందు ఒక 15 ml తీసుకుంటే చాలా మంచిగా ఉంటుందండి. అబౌట్ 12 years 10 ml తీసుకోవచ్చు. ఓన్లీ 3 members వాడకూడదు, అంటే లాక్టేట్ ఉమెన్, బిలో 12 years చిల్డ్రన్స్, ప్రెగ్నెంట్ లేడీకి యూజ్ చేయదు, మిగతా అందరికి యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్ మనకి ఎస్పాల్స్ గురించి. ఓకే, దాంతో పాటు మనకు ఇంకోటి ఫుడ్ ప్యాచెస్ ఉంది. ఇది కూడా మంచి మనకు ప్రొడక్ట్ అండి, ఇది కూడా మంచి ప్రొడక్ట్. దీంతో పాటు మనకు తక్కువ రేట్ కూడా వస్తుంది. 700కి 1 get 1 free, అంటే 1+1 ఆఫర్ ఉంది. ఇదేంటంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అని ఎలా తీస్తుందో చూడండి. ఇలాగా వాడుకోవాలి. ఇది ఓన్లీ నైట్ 8 hours, మినిమం నైట్ పడుకునే ముందు ఇలా వేసుకొని కాళ్ళకి, మార్నింగ్ లేసి తీసేస్తే ఒక 8 hours అందులోనే పెట్టేశారంటే మొత్తం టాక్సిక్స్ అన్ని బయట వచ్చేస్తాయి. చూడండి, ఎలా వాడే విధానం కూడా చూపెట్టాడు. దాంతో పాటు బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఎన్హాన్సింగ్ ఇమ్యూనిటీ అనేది దీంట్లో కూడా ఉంటుంది. రెడ్యూస్ పెయిన్స్ అండి, పెయిన్స్ తగ్గిస్తుంది, ప్లస్ వాపులు కూడా తగ్గుతాయి. రిలీవ్ స్ట్రెస్, రిలాక్స్డ్ అన్వాంటెడ్ టాక్సిక్స్ అన్ని బయట తీసేస్తుంది. ఇంక్రీజింగ్ ఎనర్జీ లెవెల్ అనేది బాగా పెరుగుతాయండి. ఈ బెనిఫిట్స్ అనేది చూడండి ఎన్ని ఉన్నాయి, అందులో ఆల్రెడీ చెప్పే ఉంది. ఇందులో మళ్ళీ క్లియర్ గా మనకు ఫుడ్ ప్యాచెస్ పైనే రాసి ఉంటుంది. దాన్ని చదివి అడ్వైజ్ చేయొచ్చు. మనకి ఏంటి దీనిలో ఎటువంటి, అంటే డాక్టరే అవసరం ఉంటుందేమో అనుకుంటారు. ఇలాంటి డాక్టర్తో అవసరం లేదు. మనం కూడా ఫుడ్ సప్లిమెంటరీ అనేది ఎవరైనా సపోర్ట్ చేయొచ్చండి. ఫస్ట్ ఏంటి, లెర్నింగ్ ఫర్ ఎర్నింగ్. లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. నేర్చుకోవాలి ప్రొడక్ట్లు, ఏమేమి ప్రొడక్ట్లు ఉన్నాయి, మనం ఏంటి, ఎలా, దాని గురించి అవగాహన తెలుసుకున్న తర్వాతే మనం ప్రమోట్ చేసాం అనుకోండి, అప్పుడు బాగుంటుంది. మనకి అవగాహన లేనప్పుడు 10 మందికి ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకో ప్రొడక్ట్ వచ్చి జాయింట్ హెల్త్. జాయింట్ హెల్త్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది,
ఓపెన్ అవ్వట్లేదు, ఒక్క నిమిషం. సెకండ్ అండి, దీనిలో చూపెట్టట్లేదు, దీన్ని చూస్తున్నా. ఇంకోటి జాయింట్ హెల్త్ అని ఉందండి. దానిలో ఏంటంటే మనకు కాల్షియం ఉంది, అది ఓపెన్ అవ్వట్లేదు. ఫిగర్ చూద్దామంటే ఓకే, మనకి అలాగే చెప్తాను. జాయింట్ హెల్త్ అనే ఒక ప్రోడక్ట్ ఉంది, చాలా మంచి ప్రోడక్ట్. అందులో దాంతో పాటు ఏంటంటే దాంట్లో ఓన్లీ మన కాల్షియం, దాంతో పాటు గ్లూకోసమైన్, ఓసోవిల్లా ప్లస్ దాంతో విటమిన్స్ అనేది చాలా ఉన్నాయండి దాంట్లో. అంటే అన్నిటికీ జాయింట్ సపోర్టింగ్. మనం జాయింట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు గుజ్జు అరిగిపోయింది, మోకాళ్ళకి సౌండ్స్ వస్తున్నాయి, కీళ్ళవాతం ఉంది, ఆర్థరైటిస్ ఉంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకు బాగా పనిచేస్తుంది. వెన్నుపూస ప్రాబ్లం అంటే ఏదైనా జాయింట్ పెయిన్స్ అనేది ఉంటే దానికి జాయింట్ హెల్త్ అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. పేషెంట్ని అడిగి ఇవ్వచ్చు, మనకి ఏదైనా కిడ్నీ డిసీజెస్ కానీ, లాంగ్ షుగర్ హై లెవెల్ కానీ వాళ్ళకి ఉండే వాళ్ళకి ఇవ్వద్దు, మిగతా వాళ్ళందరికీ ఇవ్వచ్చు అండి. జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళందరికీ ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది జాయింట్ హెల్త్ అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు ప్రొడక్ట్స్ ఎంత రోజు కొన్ని తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎల్లయ్య గారు సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్, చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సార్ ఇప్పుడు మన కల్లప్ప గారు బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. కల్లప్ప గారు. కల్లప్ప గారు. ఓకే సార్, మీరు ఓకే సార్, క్యారీ ఆన్ సార్ ప్లీజ్. థ్యాంక్ యూ ఇంకోసారి వచ్చేసి మీ ముందు వచ్చి మాట్లాడానికి అవకాశం ఇచ్చిన మల్టీ నుంచి అవకాశం ఇచ్చిన ఎల్ఐ సార్కి, అలాగే వచ్చేసి డాక్టర్ కళ్యాణ్ సార్కి, అలాగే వచ్చేసి సిద్ధు మల్టీ సార్కి థ్యాంక్ యూ సార్. మనం ఎంతో థ్యాంక్ చెప్పుకుంటే కూడా వచ్చేసి చాలా తక్కువ అండి. ఎందుకంటే మనకి ఆపర్చునిటీ దొరికేది చాలా 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 గ్రేట్ అండి. ఎందుకంటే మనతో పాటు ఉన్న వాళ్ళు వచ్చేసి ఎంతో మంది స్టూడెంట్స్ కానీ, హౌస్ వైఫ్ కానీ, లేకపోతే రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, లేకపోతే ఎంతో మందికి వచ్చేసి జాబ్ లేని వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ కానీ చాలా మంది వచ్చేసి వెతుకుతున్నారు, ఏదో చేయాలని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దాకా సార్ చెప్పింది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మన దగ్గర వచ్చేసి అంటారు కదా రాంబాణ్ అని చెప్పేసి, అలాంటి ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి సార్. మనం ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే వాయిస్ ఆడియో ఉందా సార్? క్లియర్ గా ఉంది సార్. మనము పోరాడే దేని గురించి ఫస్ట్ హెల్త్ కావాలి, అలాగే వెల్త్ కావాలి. కానీ మనం వచ్చేసి అప్ టు రిటైర్మెంట్ దాకా వచ్చేసి ఓన్లీ వెల్త్ గురించే చూస్తున్నాం, కానీ వెల్త్ గురించి చూడట్లేదు సార్. అలాంటి సిచ్యువేషన్ మనకి హెల్త్ అండ్ వెల్త్ గురించితో పాటు మనకి మంచి ఆపర్చునిటీ ఇచ్చేది మన సర్వశ్రీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్. అందుకే మనం మొత్తం SHPL కొంచెం బ్యాక్ అండి సార్. ఓకే సరే సార్. అందరూ వచ్చేసి ఇప్పటిదాకా మనము ఎంతో సారి మాట్లాడుతుంది సార్. సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఎందుకు వచ్చేసి ఇప్పుడు 28 మెంబర్స్ వచ్చేసి అందరు వచ్చేసి వేరే వేరే ప్రొఫైల్ సార్. అంటే ఒక డాక్టర్ ఉండొచ్చు, ఒకరు రియల్ ఎస్టేట్ నుంచి ఉండొచ్చు, ఒక ప్రైవేట్ కంపెనీ పని చేయొచ్చు. ఓకే, కొంతమంది హౌస్ వైఫ్ ఉండొచ్చు, కొంతమంది స్టూడెంట్స్ ఉండవచ్చు. అందరు ఇక్కడ వచ్చింది దేని గురించి సార్?
మీకు ఎవరు ఇన్వైట్ చేశారు ఇక్కడ, ఇది మంచిగా ఉంది ప్లాట్ఫామ్ రండి. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కంపెనీలు తెలుసుకోవాలి సార్. కంపెనీలు తెలుసుకున్న తర్వాత వచ్చేసి నేర్చుకోవాలి. మనం ఏం చెప్తున్నాము ఈ కంపెనీ, దాని తర్వాత వచ్చిన తర్వాత ఈ 1 hour 40 minutes లో ఏం చెప్తున్నాం అనేది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత వచ్చేసి అది ఇంప్లిమెంట్ చేయాలి సార్. ఎస్ ఆర్ నో? మనం వచ్చాము, తెలుసుకున్నాము, మన దగ్గర ఉందంటే అది డూప్లికేషన్ అవ్వచ్చు సార్. మనం ఏం నేర్చుకుంటామో అది వచ్చేసి డూప్లికేట్ చేస్తేనే మనం ముందు రావచ్చు. ఓకే, మనం అనుకున్నదాన్ని సాధించుకోవచ్చు. మన డ్రీమ్ ని మనము అనుకున్నది సాధించుకోవచ్చు. లేదు మనం అంతే వచ్చాము వెళ్ళామంటే పని అవ్వదు సార్. మన కలిసి సార్ చెప్తారు, వచ్చామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అంతే అయిపోతుంది. కానీ మనం ఏం అనుకుంటామో, మన లైఫ్ లో ఏం గోల్ ఉందో ఆ గోల్ సాధించాలంటే ఇవన్నీ ఈ 3 ఫాలో చేయాలి సార్. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, తర్వాత డూప్లికేషన్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ SHPL ఫ్రీడమ్ ప్లాన్ అంటే ఏంటి సార్ అంటే, ఫస్ట్ మన స్లోగన్ ఉంది, ఏది? సర్వశ్రీ అంటే ఘర్ ఘర్ సర్వశ్రీ, హర్ ఘర్ సర్వశ్రీ. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికి వచ్చి మాక్సిమం అందరికి హిందీ తెలుసు అనుకుంటాను. ఇది వచ్చేసి ఒక హిందీ స్లోగన్ సార్. ఘర్ ఘర్ సర్వశ్రీ, హర్ ఘర్ సర్వశ్రీ అంటే ఇంటింట్లో సర్వశ్రీ, అందరింట్లో సర్వశ్రీ. ఎస్ సార్, నో సార్? ఇంటింట్లో సర్వశ్రీ, అందరింట్లో సర్వశ్రీ. ఎప్పుడు వస్తుంది సార్ ఇది? మనం ఒక 1000, 5000, 1500 తీసుకొని మనం తీసుకొని మన ఇంట్లో ఉంటుంటే సరిపోదు. మనతో పాటు వచ్చేసి మనం తీసుకున్న తర్వాత, మనం యూజ్ చేసిన తర్వాత మనం ఇంకొకరికి వచ్చేసి దాని గురించి చెప్పిన తర్వాతనే అందరికి మన ఇంట్లో ఉంటుంది, ఇంకో ఇంట్లో కూడా ఉంటుంది. అప్పుడు వచ్చేసి ఘర్ ఘర్ సర్వశ్రీ, హర్ ఘర్ సర్వశ్రీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ సార్. ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు మాట్లాడింది వచ్చేసి మన చుట్టుపక్కల వచ్చేసి ఎంతో మంది వచ్చేసి ఇప్పుడు చెప్పినట్టు వచ్చేసి ఆపర్చునిటీ వెతుకుతున్నారు సార్. ఆపర్చునిటీ కావాలని చెప్పేసి వెతుకుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ లో స్టూడెంట్స్ ఉండొచ్చు, యంగర్ జనరేషన్ ఉండొచ్చు, లేకపోతే వచ్చేసి హౌస్ వైఫ్ ఉండొచ్చు, అంటే లీజర్ టైం అంటే రిటైర్మెంట్ టైం ఉండొచ్చు, అన్ఎంప్లాయ్డ్ ఉండొచ్చు. వచ్చేసి మనతో పాటు ఎందుకు ఉండాలి? ఎందుకంటే మన ఇండియాలో వచ్చేసి మనకు చాలా ఉన్నాయి సార్ నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ లో మన SHPL ఎందుకు గ్రేట్, SHPL ఎందుకు గ్రేట్ అనేది మనం ఫస్ట్ వచ్చి తెలుసుకోవాలి. వాళ్ళ దగ్గర లేదు, మన దగ్గర ఏముంది అని చెప్పేసి. ఒక ఎగ్జాంపుల్ చూడండి సార్. ఫస్ట్ పాయింట్ చూడండి, రిజిస్టర్ అవ్వాలంటే ఆన్లైన్ లో వచ్చేసి కస్టమర్ ఫీస్ అంటే. సెకండ్ పాయింట్, మీకు 1 పాన్ కార్డు 1 రిజిస్ట్రేషన్. కొంత కంపెనీ ఉన్నాయి సార్, మీ ఒక్క పాన్ కార్డు వచ్చేసి ఒక 10 ఐడి చేసుకోవచ్చు, 100 ఐడి చేసుకోవచ్చు. కానీ ఆ ఆప్షన్ మన దగ్గర లేదు సార్. ఒకటే ఆప్షన్ ఏంటంటే మీకు ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్, మీకు ఏమనుకుంటారో, మీకు ఎక్కడ రావాలనుకుంటారో ప్రొడక్ట్, ఆ అడ్రస్ కంపల్సరీ ఉండాలి సార్. ఎందుకంటే మీ అడ్రస్ వేసేసి మీ ఇంకొకరు పాన్ కార్డు లేకపోతే ఇంకొక ఆధార్ కార్డు లేకపోతే మీ ఇంకో నంబర్ పెట్టారంటే అది కంపెనీ ఒప్పుకోవాలి సార్. అది ఫస్ట్ మీకు కన్ఫర్మ్ చేస్తుంది. అందుకు వచ్చేసి ఫస్ట్ 1 పాన్ కార్డు 1 రిజిస్ట్రేషన్. అలాగే వచ్చేసి మీ అడ్రస్ పర్ఫెక్ట్ గా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి ఆన్లైన్ లో మీ పాస్వర్డ్, ఒకసారి మీ ఫోన్ నంబర్, మీ జీమెయిల్ ఐడి ఇచ్చారంటే మీకు పాస్వర్డ్ వస్తుంది. అప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ వచ్చి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు సార్. ఇక్కడ 1 రూపాయి కూడా పెట్టకుండా ఫస్ట్ ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఫ్రీగా జాయిన్ అయిన తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసి ఒక్క నిమిషం సార్, అది స్లైడ్ పెట్టండి సార్. ఇక్కడ మన దగ్గర వచ్చేసి 3000 ప్లస్ 350 ప్లస్ ప్రొడక్ట్ ఉన్నాయి సార్. మీరు ఏదైనా ప్రొడక్ట్ 350 ప్రొడక్ట్ లో మీ ఏ ప్రొడక్ట్ ఉండి కూడా మీ ఐడి వచ్చేసి యాక్టివేట్ అయిపోతుంది. ఫస్ట్ మీరు ఐడి ఏం చేసుకుంటారో దాన్ని వచ్చేసి మీరు ఏ ప్రొడక్ట్ తీసుకుంటే కూడా అప్పుడు ఒక 2000 లేకపోతే 5000 ఏదో పెట్టి మీరు తీసుకున్న తర్వాతనే మీ అకౌంట్ మీ ఐడి వచ్చేసి యాక్టివేట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రీ, అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ పర్చేజ్ వచ్చేసి ఫ్రీ పర్చేజ్ ఉంటుంది. ఎప్పుడంటే మీరు ఎప్పుడు రిజిస్టర్ ఫ్రీగా చేసుకుంటారో అప్పుడు వచ్చేసి తర్వాత యాక్టివేట్ అయిన తర్వాత వచ్చి మంత్లీ వచ్చేసి మీరు కంటిన్యూస్ వచ్చి మీ పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సార్. ఎస్ అండి, ఇక్కడ వచ్చేసి మీరు ఫస్ట్ నేను ఇప్పుడు చెప్పాము కదా, అలాగే వచ్చేసి మీరు ఐడి ఒకసారి క్రియేట్ అయిన తర్వాత మీకు ఎవరు ఇన్వైట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి మీ పాన్ కార్డు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మెయిల్ ఐడి ఎప్పుడు ఇస్తారో ఇచ్చిన తర్వాత మీకు ఒక ఐడి క్రియేట్ అయిపోతుంది మీ పేరులో. అప్పుడు అలాగే వచ్చేసి మీకు ఒకటి ఐడి పాస్వర్డ్ వచ్చేస్తుంది. దాని తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ వచ్చేసి మన 1000 BV అంటాం. ఒక BVకి అంటే 2.5 రూపీస్ టు 3 రూపీస్ పడుతుంది. ఒక BV ఈక్వల్ టు మన ఇండియన్ కరెన్సీలో 2.5 టు 3 రూపీస్ పడుతుంది. ఓకే, 1000 BV అంటే 2500 టు 3000 అవుతుంది మనకి. ఓకే, 1000 BV అంటే అప్పుడు వచ్చేసి మీరు
1000 బీవీ తీసుకున్నారంటే ఇప్పుడు మన లీడర్స్ వచ్చేసి లాస్ట్ మంత్ నుంచి మీరు 500 బీవీ నుంచి కూడా మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవచ్చు. 5000 బీవీ అంటే దాదాపు వచ్చేసి 1400 to 1500 మాకు ఇండియన్ కరెన్సీలో అమౌంట్ అవుతుంది సార్. అంటే ఒక 500 బీవీ కూడా మీరు యాక్టివేట్ చేసుకోవాలంటే మీరు మంత్లీ వచ్చేసి 1,25,000 మీరు అర్న్ చేయొచ్చు వీక్లీ సార్. వీక్లీ అర్నింగ్ వచ్చేసి 1,25,000 అర్న్ చేసుకోవచ్చు. అంటే 1,25,000 అంటే వచ్చేసి మంత్లీ వచ్చేసి 5 lakhs అవుతుంది. అలాగే వచ్చేసి ఇంటూ 4 weeks అంటే ఒక వీక్లీ 5 lakhs అంటే 1 month లో వచ్చేసి 1 year కి వచ్చేసి 72 lakhs మీరు అర్న్ చేసుకోవచ్చు. వీక్లీ 1,25,000, దాని తర్వాత వచ్చి మంత్లీ 5 lakhs, అలాగే వచ్చేసి ఇయర్ వచ్చేసి 72 lakhs మీరు అర్న్ చేసుకోవచ్చు. అంటే ఇది ఆశామాషి కాదు, ఇది వచ్చేసి మీరు అనుకుంటే అవ్వదు. దీనికి స్ట్రక్ చేయాల్సి వస్తుంది, పని చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే వచ్చేసి మనం 500 నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. మాక్సిమం వచ్చేసి 9,000 బీవీ నుంచి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. 9,000 అంటే మనకు వచ్చేసి వీక్లీ 3 lakhs అవుతుంది. అలాగే వచ్చేసి మంత్లీ 12 lakhs అవుతుంది. అలాగే వచ్చేసి ఇయర్లీ వచ్చేసి 1,44,000 lakhs వచ్చి మనకి అర్నింగ్ వస్తుంది సార్ అది. ఓకే, నెక్స్ట్ సార్. ఓకే, మనం వచ్చేసి ఇప్పుడు దగ్గర మనం మాట్లాడుకున్న వచ్చేసి మన కంపెనీ వచ్చేసి మీకు ఓన్లీ ఇక్కడ వచ్చేసి మనకు 12 types ఆఫ్ ఇన్కమ్ ఉంది సార్. మనం జాయిన్ అయ్యాము, జాయిన్ అయిన తర్వాత వచ్చి మనం ఏం అమౌంట్ పెడతామో, మనకి ఏం కావాల్సి ఉంటుందో, మీరు ఏం అనుకుంటారో దానికి ఏ తీసుకుంటే వచ్చేసి కంపెనీ వచ్చేసి గిట్టని ఆఫర్ ఉంది సార్ మన దగ్గర. ఓకే, మీరు ఎగ్జాంపుల్ ఇప్పుడు S+ దాని ప్రైస్ వచ్చేసి సార్ 1000 వచ్చేసి 2,000 సార్. ఓకే, నీకు వచ్చేసి ఒకటి తీసుకున్నారంటే ఇది వచ్చేసి ఇక్కడ 1,500 GST రేట్. ఇది మీరు ఒకటి తీసుకున్నారంటే మీకు ఫ్రీ ఉంటుంది. అప్పుడు మీకు 1,340 రూపీస్ పెట్టాలంటే మీకు ప్లస్ రేట్ వచ్చి మీకు రెండు ప్రోడక్ట్ వస్తుంది సార్. ఓకే, అప్పుడు పర్సనల్ వచ్చేసి మీకు సేవ్ 50% వచ్చేసి అప్పుడు ఫస్ట్ టైం వచ్చేసి మీకు బెనిఫిట్ సార్. ఫస్ట్ బెనిఫిట్ ఇది. నెక్స్ట్ సార్, మీరు ఏం తీసుకుంటే కూడా మన దగ్గర వచ్చేసి 350 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. దాంట్లో వచ్చేసి మోర్ దాన్ 3 ప్రొడక్ట్స్ బై వన్ ఉన్నాయి. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ. ఏదైనా తీసుకోండి మీరు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎక్స్పెల్స్ కావచ్చు, రెడ్ అనేది కావచ్చు, హెయిర్ ఓకే, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏ తీసుకుంటే కూడా వచ్చేసి పర్సనల్ ఎంత తీసుకుంటే కూడా బై వన్ గెట్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది. అలాగే సెక్టర్ ఆప్షన్ వచ్చేసి అలాగే వచ్చేసి ఇప్పుడు మనకు కావాల్సిన ఇంటికి ఏం కావాలో వచ్చేసి దగ్గర ఉన్న షాప్లో తీసుకుంటాము, లేకపోతే మంచి సూపర్ మార్కెట్ లో తీసుకుంటాము. ఓకే, మంత్లీ ఎంత కూడా తీసుకుంటాం కదా సార్. మంత్లీ ఒక చిన్న ఫ్యామిలీ కూడా 4,000 5,000 మనకి సెలవు అవుతుంది. అలాగే వచ్చేసి మన కంపెనీ వచ్చేసి మీరు ఒక మంత్ కి 1000 బీబీ అంటే ఒక 2,500 to 3,000 పర్చేజ్ చేశారంటే మీరు కంటిన్యూస్ ఏమంటారంటే కన్సిస్టెన్సీ అంటారు సార్. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే మన కంపెనీలో 1000 బీబీ మీరు పర్చేజ్ చేశారంటే 2,500 to 3,000 పర్చేజ్ చేశారంటే కంటిన్యూస్ గా 3 months చేశారంటే మీ కంపెనీ వచ్చేసి 4th month లో 1,500 రూపీస్ ఎంఆర్పి మీద వచ్చేసి ఫ్రీగా ఇస్తారు సార్. మన దగ్గర వచ్చేసి తీసుకున్న షాప్ లో ఏమి ఇస్తారు సార్? ఇస్తారు ఎవరన్నా మాట్లాడే లీడర్స్. ఓకే, అలాగే వచ్చేసి మీరు కంటిన్యూస్ 6 months తీసుకోవాలంటే ఏ ప్రొడక్ట్ కానీ వచ్చేసి ఎంఆర్పి పైన వచ్చేసి 5,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు 6th month తర్వాత 7th month లో వచ్చేసి మీకు 5,000 ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తారు. అలాగే మీరు 1 year కంటిన్యూస్ గా తీసుకున్నారంటే కన్సిస్టెన్సీ అంటే మీరు కంటిన్యూస్ గా అంటే ఒక్క మంత్ కూడా మిస్ కాకుండా 3 months లేకపోతే 6 months తీసుకున్నాడు. అలాగే వచ్చి మీరు 1 year కంటిన్యూస్ గా 1 month కూడా గ్యాప్ చేయకుండా తీసుకున్నారంటే అప్పుడు మీకు 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ ఫ్రీగా ఇస్తుంది. ఓకే, అంటే చూడండి ఎవరీ మంత్ 3,000 అంటే 12 months కి ఎంత అవుతుంది సార్? 36,000 అవుతుంది. నెక్స్ట్ సార్, ఇక్కడ ఒక క్యాల్కులేషన్ చేద్దాం. మా కంపెనీ వాళ్ళు ఎవరీ మంత్ మీరు 1000 బీబీ అంటే 3,000 ప్రొడక్ట్ తీసుకున్నారు. ఎన్ని మంత్స్ తీసుకున్నారు సార్? 12 months తీసుకున్నారు. మీరు అమౌంట్ వేసింది ఎంత సార్? కంపెనీకి ఇచ్చింది 36,000. అలాగే వచ్చేసి కంపెనీ ఎంత ఇచ్చింది? 36,000 ప్రొడక్ట్ కూడా రిటర్న్ ఇచ్చింది మీకు. అప్పుడే డబుల్ ది రిటర్న్ ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చింది. దాంతో పాటు వచ్చేసి 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు ఫ్రీగా ఇచ్చింది. అంటే ఫస్ట్ ఇచ్చింది ఎప్పుడెప్పుడు మంత్లీ తీసుకుంటారో అప్పుడు వచ్చేసి ఫ్రీగా వచ్చి 36,000. లాస్ట్ 12 months అయిన తర్వాత వచ్చేసి 15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు వచ్చింది. అప్పుడు ఎంత అయింది? 36 + 36 అంటే +15 అంటే 87,000. ఆ 87,000 మీరు ఎంత కట్టారు? 36,000. అప్పుడు వర్త్ ఆఫ్ 1 year మీకు ఎంత వచ్చేసారు బెనిఫిట్?
51,000. ఏ కంపెనీ ఇస్తుంది మీకు ఇలాంటి అమౌంట్? ఎవరైనా ఇస్తారా సార్? మీరు ఏమైనా పిల్లలు తీసుకెళ్తే మీకు పిల్లల చేతిలో ఒక ₹1 చాక్లెట్ ఇస్తారు అంతే. మీరెంత 10,000 ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తే ₹2 ₹5 చాక్లెట్ పిల్లలతో చేస్తూ ఉంటారు. మీరు ఒక్కరు ఇంట్లో వెళ్తే మీకు అది కూడా ఇవ్వరు. మీరు పిల్లలు తీసుకెళ్తే ఒక ₹5 చాక్లెట్ మీకు ఇస్తారు. అవునా కదా? అలాగే వచ్చేసి మన కంపెనీ ఏం చేస్తారంటే మీరు కంటిన్యూస్ గా ఇలా కన్సిస్టెన్సీ చేస్తూ ఉంటే ఎవ్రీ మంత్ మనకి లక్కీ డ్రా ఆఫర్ పెట్టారు సార్. మీరు వచ్చేసి ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ఎలా ఉంటుందంటే ఎవ్రీ మంత్ 1 to 14th లోపల తీసుకోవాలి సార్. ఇది 1 to 14th లోపల ఎవరు తీసుకుంటారో వాళ్ళకి వచ్చేసి ఇది లక్కీ డ్రా అంటే ఎలా అంటే 25 మెంబర్స్ కి వచ్చేసి ఏదో ఒకటి ఇస్తారు. ఈ మంత్ వచ్చి మనకి వచ్చేసి ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఇచ్చారు సార్. మన సిఎండి సార్ వచ్చేసి ఈ మంత్ లక్కీ డ్రాలో ఏముందంటే 25 మెంబర్స్ కి అంటే ఓవరాల్ ఇండియాలో ఎవరు చేస్తారు, ఎంత మంది తీసుకుంటారో కన్సిస్టెన్సీ దాంట్లో వచ్చేసి సెలెక్టెడ్ పీపుల్ 25 పీపుల్ వచ్చేసి అంటే సెలెక్టెడ్ అంటే మనం లక్కీ డ్రా అంటామో అది తీసేసి దాంట్లో 25 మెంబర్స్ వచ్చి ఆల్కలైన్ వాటర్ బాటిల్ ఉంది సార్ ఈ మంత్. ఓకే, అలాగే వచ్చి మంత్లీ ఆఫర్ కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి వచ్చేసి సెకండ్ బెనిఫిట్ ఏంటంటే టీమ్ మ్యాచింగ్ బోనస్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి మనం ఏం తీసుకుంటామో దానికి బై వన్ గెట్ వచ్చింది సార్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ మ్యాండేటరీ. దీంట్లో ఫస్ట్ ఏముందంటే క్రైటీరియా ఏంటంటే సార్ 2 డైరెక్టర్లు మనం ఏం చేస్తామో దానికి ఇద్దరు మనతో పాటు మనం తీసుకురావాలి. ఎలాంటి మనుషులు తీసుకురావాలంటే మనతో మన మైండ్ థాట్ ఎలా ఉందో లక్కీ అంటే లైక్ మైండెడ్ పీపుల్ అంటాం మనం. లైక్ మైండెడ్ పీపుల్ అంటే మనం ఎలా ఉన్నామో వాళ్ళు అలాగే ఉండాలి. మనకి ఎంత పసి ఉందో వాళ్ళకి ఎంత కసిగా ఉండాలి, పసిగా కూడా ఉండాలి. అంటే ఏదో ఒకటి చెయ్యాలనేది వాళ్ళకి ఉండాలి. ఓకే, మనం వచ్చేసి మనకి 100 మంది ఉన్నారు, ఓకే ఊరికి వచ్చి నంబర్ చూపించడానికి కాదు సార్ బిజినెస్. అంటే మనం ఓన్లీ నంబర్ అది వాళ్ళు ఎప్పుడో వచ్చేసి వెళ్ళొచ్చు, వెళ్ళిన తర్వాత వచ్చేసి మనకి మీకు బ్లేమ్ చేస్తారు, దాంతో పాటు కంపెనీ కూడా బ్లేమ్ చేస్తారు. అక్కడ ఏమి లేదు, ఓకే అక్కడ ఏముంది అనేది నెగటివ్ వచ్చేసి చేస్తారు. మనకి ఏమన్నా కానీ ఉండే వాళ్ళు వచ్చేసి నలుగురే ఉండాలి, వాళ్ళు గట్టిగా ఉండాలి. అంటే వాళ్ళ మైండ్ ఎలా ఉండాలంటే మీరు ఎలా ఆలోచిస్తారో వాళ్ళు కూడా అలాగే ఆలోచించాలి. ఎస్ సార్, నో సార్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ 2 డైరెక్ట్లు కంపల్సరీ ఉండాలి. అప్పుడు వచ్చేసి మీ బిజినెస్ వచ్చేసి మీకు అనేది మ్యాచింగ్ బోనస్ వస్తుంది. మీకు రైట్ లో కూడా లెఫ్ట్ లో ఒకరు ఉంటే అప్పుడు బోనస్ వచ్చి మ్యాండేటరీ మీకు మ్యాచింగ్ బోనస్ వస్తుంది. ఎంత అంటే మీకు రైట్ లో 3,000 అండ్ లెఫ్ట్ లో 3,000 అయిందంటే అప్పుడు వచ్చేసి మీకు 1 పేర్ అంటారు సార్. 1 పేర్ అంటే 1 జత. ఓకే, రైట్ లెఫ్ట్ 2 కలిపి ఒక 1 పేర్ అంటారు. ఓకే, తర్వాత వచ్చేసి ఫస్ట్ 3,000 + 3,000 అంటే 3,000 అంటే వాల్యూ వచ్చేసి మనకు 6,000 అవుతుంది. అలాగే 6,000 బీవీ అంటే మనకు 8,900 వస్తుంది. మ్యాక్సిమం అంటే 9,000 అంటే ఒక 30,000 అంటే వీక్లీ క్యాపింగ్ ఉంటుంది సార్. 3 lakhs. ఓకే, నెక్స్ట్ సార్. ఎస్, మ్యాచింగ్ టీమ్ మ్యాచింగ్ బోనస్ అంటే మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్నట్లయితే 3,000 రైట్ లో 3,000 లెఫ్ట్ అయిందంటే దాని మీద 10% మనకి వస్తుందండి. ఓకే, 3,000 అంటే ₹300 మనకి వస్తుంది. అలాగే వచ్చి 1 lakh రైట్ లో 1 lakh లెఫ్ట్ లో ఏంటంటే 10,000 వస్తుంది మనకి ఇన్కమ్ వస్తుంది 10% అంటే. ఓకే, అలాగే వచ్చేసి 12.5 lakhs రైట్ 12.5 lakhs రైట్ లెఫ్ట్ అయిందంటే 10% అంటే మనకి ఎంత 1,25,000. ఇప్పుడు దాకా మనం మాట్లాడుకోవాలి సార్ ఎంత 500 బీవీ నుంచి అప్ టు మీకు 5,500 బీవీ కరెక్ట్ చేశారంటే 1 వీక్లీ వచ్చేసి ఎంత 1,25,000. అలాగే వచ్చేసి 30 lakhs రైట్ 30 lakhs లెఫ్ట్ అయిందంటే మీకు వచ్చేసి దాని 10% అంటే 3 lakhs మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 3 lakhs అంటే వీక్లీ. అప్పుడు 1 వీక్లీ 3 lakhs అంటే 4 weeks కి 1 lakhs మనం మంత్లీ అర్న్ చేసుకోవచ్చండి. ఓకే, ఇంత మంచి బెనిఫిట్ నేను ఆల్రెడీ వచ్చి నెట్వర్క్ మార్కెట్ వచ్చేసి 4 years నుంచి ఉన్నాం సార్. ఇలాంటి మంచి బెనిఫిట్ ఎందుకంటే బైనరీ ఉంటుంది, దాంతో పాటు వచ్చేసి వాళ్ళు ఏముంటుందంటే నాకు చాలా మంచి నచ్చింది. ఎందుకంటే ఎస్ఎస్పీ అంటే సార్ దీని మీద వచ్చేసి ప్రొడక్ట్లు మన అగ్రికల్చర్ గురించి ఆలోచించారు మన సిఎండి. అలాగే వచ్చేసి ఎనిమల్స్ గురించి ఆలోచించారు. దాని గురించి వచ్చేసి ఏ కంపెనీ మీకు వచ్చేసి మన హౌస్ గురించి ఉంటుంది, లేకపోతే వచ్చి బ్యూటీ గురించి ఉంటుంది. ఓకే, పర్సనల్ కేర్ ఉంటుంది. కానీ అగ్రి కేర్ వచ్చేసి ఎవరు అంతగానం లేరు. దాని తర్వాత వచ్చేసి ఎనిమల్ గురించి ఎవరు లేదు సార్. కానీ మన సెక్టర్ లో వచ్చి అగ్రి గురించి 4 ప్రొడక్ట్లు ఉన్నాయి. అలాగే ఎనిమల్ గురించి వచ్చేసి 5 ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్. నెక్స్ట్ వచ్చేసి టీమ్ బిల్డింగ్ సార్. అన్ని కంపెనీలు వచ్చేసి బైనరీ అంటాం సార్. బైనరీ కాకుండా మన దగ్గర వచ్చేసి అదే వీక్లీ వచ్చేసి ఇప్పుడు దాకా మాట్లాడుకున్నట్టుగా మీరు ఏదైనా చేయండి సార్. మీ కింద ఎంతమంది వస్తారో అంటే మీ డైరెక్ట్ లో ఎంతమంది వస్తారో వాళ్ళ మీద మీకు
10% వస్తాను ఉంటుంది, రైట్ కానీ లెఫ్ట్ కానీ. ఓకే, ఈచ్ అండ్ ఎవరీ అంటే సార్ మీరు రైట్ సైడ్ నెంబర్ వచ్చేసి ఏ కానీ బి కానీ సి కానీ డి కానీ ఎంత మంది వస్తే కూడా దాని మీద వచ్చేసి మీకు 10% వస్తుంది సార్. వచ్చేసి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాం, టీబీబీ అంటాం. టీబీబీ అంటే టీమ్ బిల్డింగ్ బోనస్. అంటే మీరు ఒక్క సైడ్ లో కూడా వచ్చేసి మీకు టీం వస్తూ ఉంటే ఎవరైనా గట్టిగా ఉంటే కూడా వాళ్ళ కింద ఎంత మంది వస్తే కూడా దాని మీద వాళ్ళ మీద వచ్చేసి మీకు 10% వస్తుంది సార్. నెక్స్ట్ సార్, ఎస్ సార్. ఇప్పుడు వచ్చేసి మీకు ఫస్ట్ ఏమి ఇచ్చారు, కంపెనీతో పాటు వచ్చేసి కంపెనీలో మీరు ఏం ప్రొడక్ట్ తీసుకుంటారో దాని మీద వచ్చేసి ఈచ్ అండ్ ఎవరి ప్రొడక్ట్ మీద వచ్చేసి బై ఆఫర్ ఇచ్చారు. దాంతో పాటు వచ్చేసి మీకు కన్సిస్టెన్సీలో వచ్చేసి మీకు మంత్లీ లక్కీ డ్రా ఇచ్చారు. దాంతో పాటు వచ్చేసి కన్సిస్టెన్సీలో మీరు ఎవరి మంత్ తీసుకుంటే 3 months కి 1500, దాంతో 3 months తీసుకుంటే 5000, దాంతో 1 year తీసుకుంటే 12,000 ఇచ్చారు, 15,000 ఇచ్చారు సార్. అది కాకుండా వచ్చేసి మీరు మళ్ళీ వచ్చేసి మీకు ఒక రికగ్నైజేషన్ అంటే మీరు ఒక స్థాయికి వచ్చిందంటే మీకు రైట్ లో 15,000 అలాగే వచ్చేసి లెఫ్ట్ లో 15,000 ప్రమాణం అయిందంటే మ్యాచింగ్ అయిందంటే అప్పుడు మీకు వచ్చేసి సిల్వర్ అంటారు సార్. మీకు ఒకటి గ్రేడ్ వస్తుంది. అప్పుడు సిల్వర్ అయ్యింటారు సార్. మీ కింద ఎంత డౌన్లోడ్ అవుతారో అంటే మీరు ఎంత అర్న్ చేస్తారో దాని మీద వచ్చేసి 5% వచ్చేసి టీమ్ మెంటరింగ్ బోనస్ వస్తుంది. ఇవి ఇప్పుడు దాకా మనం ఏం ఆర్డర్ చేసామో అది కాకుండా వచ్చేసి మీకు మ్యాచింగ్ వచ్చేసి 15,000 బీవీ అంటే దాదాపు వచ్చేసి ఒక 30,000 అనుకోండి. 30,000 కరెన్సీలు అంటే అమౌంట్ చేస్తే అప్పుడు మీకు 15,000 బీవీ వస్తుంది. అలాగే వచ్చేసి ఈ 15,000 బీవీ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి 15,000 బీవీ మళ్ళీ యాడ్ అయితే ఇది వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఓన్లీ ఇప్పుడు గోల్డ్ అవ్వాలంటే 30,000 మళ్ళీ చేయ అవసరం లేదు మీకు. మీరు ఆల్రెడీ మీ 15,000 ఏం చేసి సిల్వర్ అయ్యారో మళ్ళీ నెక్స్ట్ 15,000 మళ్ళీ చేశారంటే అప్పుడు వచ్చేసి అయిందంటే అంటే మీరు ఒక్కరే చేసేది కాదు, మీ టీమ్ తో పాటు అయిందంటే అప్పుడు వచ్చేసి మీకు 30,000 బీవీ మ్యాచింగ్ అయిపోతుంది. అప్పుడు వచ్చేసి మీరు గోల్డ్ అవుతారు సార్. గోల్డ్ అయిన తర్వాత వచ్చేసి కంపెనీ ఏం చేస్తుందంటే 3% ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ సార్. అంటే మీ కింద ఆల్రెడీ వచ్చేసి టీం వచ్చి ఉంటుంది సార్. ఆ టీం ని మెయింటైన్ చేయడానికి టీమ్ బిజినెస్ డెవలప్మెంట్ బోనస్ అని చెప్పేసి ఇస్తారు. అప్పుడు వచ్చేసి అంటే ఈ 5% సిల్వర్ ప్లస్ 3% వచ్చేసి మీకు గోల్డ్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి ఈ 30,000 అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 20,000 మీరు అండ్ మీతో పాటు ఉన్న టీం కలిపి మీరు 50,000 బీవీ వచ్చేసి మ్యాచింగ్ చేశారంటే అప్పుడు వచ్చేసి మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ ఇస్తారు సార్. ఈ బోనస్ ఒక 5 నిమిషాలు 25 నిమిషాలు ఓకే. ఇది వచ్చేసి ఏ కంపెనీలో కూడా లేదు సార్. చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ అనేది చాలా గ్రేట్ గా ఉంది సార్. వచ్చేసి మీతో పాటు ఉన్న టీమ్ బిల్డ్ చేశారంటే 50,000 మ్యాచింగ్ అయితే అప్పుడు మీరు వచ్చేసి మీకు అప్పుడే 5+3+3 అప్పుడు వచ్చేసి మీరు చూడండి మీకు ఎంత బెనిఫిట్ వచ్చేసి కంపెనీలో ఉందని చెప్పేసి. నెక్స్ట్ సార్, నెక్స్ట్ 7th వచ్చేసి లీడర్షిప్ బోనస్ సార్. అలాగే వచ్చేసి అచీవ్మెంట్ వచ్చేసి 75,000 మ్యాచింగ్ అంటే అప్పుడు వచ్చేసి మీరు డైమండ్ అయిపోతారు. డైమండ్ అయిందంటే మీ ఆల్రెడీ 50,000 ఉంది, దాంతో పాటు 25,000 మీకు బీవీ యాడ్ అయిందంటే అప్పుడు ఫ్యామిలీ ట్రావెల్ బోనస్. ఇప్పుడు వచ్చేసి కొంతమంది కంపెనీలో ఏం చేస్తారంటే ఈ ట్రావెలింగ్ బోనస్ అనేది వచ్చేసి మీ అకౌంట్ లోనో లేకపోతే మీ పోర్టల్లో వేసి పెట్టేస్తారు సార్. అంటే మీకు ఎప్పుడన్నా వచ్చేసి మీరు అచీవ్ అయిన తర్వాత మీరు బయటికి వెళ్ళాలి అంటే అప్పుడు వచ్చేసి అమౌంట్ మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు సార్. ఇంకోటి సార్, కొంత కంపెనీ వచ్చేసి మనం కంపెనీ ఏం చేస్తారంటే మీకు వచ్చేసి పోర్టల్ ఉంటుంది, అక్కడ ఆ పోర్టల్ నుంచి మీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దానికి వచ్చేసి అది చాలా డిడక్షన్ అది ఇది ఉంటుంది. కానీ మన కంపెనీ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు కేవైసీ చేసేటప్పుడు మీ ఏ అకౌంట్ ఇస్తారో అప్పుడు వచ్చేసి మన బిజినెస్ వచ్చేసి వీక్లీ బిజినెస్ సార్. వీక్లీ బిజినెస్ అంటే మన కంపెనీ మన 1st నుంచి 7th నుంచి 21 నుంచి మంత్ ఎండ్. ఓకే, ఈ 4 వీక్లు వచ్చేసి మన బిజినెస్ నడుస్తుంది సార్. మీరు ఏ 7th అచీవ్ అయ్యారో 7th కి ఏం బిజినెస్ అయితే 1 to 7 ఏ బిజినెస్ అయ్యిందో అప్పుడు వచ్చేసి 12th కి మీ అకౌంట్ లో మీ ఏ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ అకౌంట్ కి మీకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది సార్. ఓకే, మీరు ఎక్కడ వచ్చేసి పోర్టల్ నుంచి మళ్ళీ ఇక్కడ చేంజ్ చేసుకోవాలనే ప్రసక్తే లేదు. ఓకే, ఇది వచ్చేసి కంపెనీలో వచ్చేసి చాలా ప్లస్ పాయింట్ సార్. అలాగే చూడండి, నెక్స్ట్ వచ్చేసి 1,50,000 మ్యాచింగ్ అయిందంటే అప్పుడు మీకు వచ్చేసి ఎగ్జిక్యూటివ్ డైమండ్ అని చెప్పేసి లగ్జరీ కార్ బోనస్ వస్తుంది సార్. ఇప్పుడు చూడండి, ఫస్ట్
5 వచ్చింది, తర్వాత వచ్చేసి 3%, తర్వాత 3%, మళ్ళీ 3%, ఇప్పుడు మళ్ళీ 3% వచ్చేసి మీకు లగ్జరీ కార్ బోనస్ వస్తుంది. అలాగే వచ్చేసి మీరు 2,50,000 మ్యాచింగ్ ఏంటంటే ఇది వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ సార్. అలాగే క్యారీ ఫార్వర్డ్ అంటే ఓన్లీ మీరు డైరెక్ట్ వచ్చేసి 1,50,000 చేశారు, తర్వాత మళ్ళీ 2 lakhs 1 నుంచి స్టార్ట్ చేసే అవసరం లేదు సార్. మీరు ఏం 1,50,000 చేశారో దాని తర్వాత అదే క్యారీ ఫార్వర్డ్ వచ్చేసి 2,50,000 మీ అకౌంట్ లో ఎప్పుడు మీ ఐడిలో వచ్చేసి బీవీలు వస్తాయో అప్పుడు వచ్చేసి రాయల్ డైమండ్ అవుతారు సార్ మీరు. అప్పుడు రాయల్ డైమండ్ అయితే వచ్చేసి మీకు డ్రీమ్ హౌస్ బోనస్ వస్తుంది సార్. ఎంత 3% అంటే చూడండి ఇంత బెనిఫిట్ కంపెనీలో ఉంది సార్. నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం ఏం మాట్లాడుకున్నాము దీంట్లో వచ్చేసి ఫస్ట్ సిల్వర్, అండ్ దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత ప్లాటినమ్, దాని తర్వాత వచ్చి డైమండ్, దాని తర్వాత వచ్చి ఎగ్జిక్యూటివ్ డైమండ్ అండ్ రాయల్ డైమండ్. అక్కడ చూడండి మనము ఎంత పెట్టమండి. ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి మీ ఐడిలో 15,000 మ్యాచ్ అయిందంటే మీరు అప్పుడు సిల్వర్ అయిపోతారు. నెక్స్ట్ వచ్చేసి 30,000 అంటే గోల్డ్ అయిపోతారు. ఇలాగే వచ్చేసి మీకు వచ్చేసి మనం ఇప్పుడు చెప్పిన విధంగా ఇక్కడ వచ్చేసి ఒకటి చార్ట్ చేశారు సార్. నెక్స్ట్ సార్ మనకు నచ్చిన పాయింట్ ఏంటి సార్, ఇక్కడ వచ్చేసి చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్ మనం ఏ కంపెనీలో చూడలేదు. ఇక్కడ వచ్చేసి మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ బోనస్, అలాగే వచ్చేసి మీ డ్రీమ్ కార్ ఏముందో దాని మీద బోనస్ ఉంది. ఓకే, నెక్స్ట్ హౌస్ బోనస్ ఇస్తారు సార్. అలాగే వచ్చేసి నెక్స్ట్ సార్ ఇక్కడ వచ్చేసి రాయల్ క్లబ్ బోనస్ అంటే మీరు వచ్చేసి ఆర్సీబీ అచీవ్ అయ్యడానికి 2,50,000 అండ్ 2,50,000 రైట్ లెఫ్ట్ అయిందంటే మీరు అప్పుడు వచ్చేసి రాయల్ క్లబ్ బోనస్ వచ్చేసి మీకు మీ 5%, 3% వచ్చేసి మీకు మంత్లీ వస్తుంది సార్ ఇది. నెక్స్ట్ సార్ ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు దాకా మేము మాట్లాడుతున్నాము. అలాగే వచ్చేసి ఇది వచ్చేసి 1 సైడ్ బిజినెస్ సార్. అంటే మనకి ఇక్కడ వచ్చేసి క్యాపింగ్ అవసరం లేదు, ఇక్కడ వచ్చేసి క్యాపింగ్ రాదు సార్. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ జన్, సెకండ్ అండ్ థర్డ్ మా కింద వచ్చేసి టీమ్ ఏం బిల్డ్ అయితే ఉంటుందో అక్కడ వచ్చేసి చూడండి 10 or 100 or అంటే రైట్ అండ్ లెఫ్ట్ అంటే దాని మీద వచ్చేసి మనకి 10% వచ్చేసి మనకి బెనిఫిట్ వస్తూ ఉంటుంది సార్. 2.5 lakhs బీవీ ప్లస్ 2.5 lakhs అంటే మనకి వచ్చేసి అప్రాక్సిమేట్ వచ్చేసి అంటే 6,000 బీవీ సార్. నెక్స్ట్ సార్ లాస్ట్ సార్ ఇప్పుడు దాకా మనం చెప్పాము ఏమంటే ఆల్రెడీ మనకి కంపెనీ వచ్చేసి ఇంత బెనిఫిట్ ఇచ్చిన తర్వాత కూడా వచ్చేసి మీకు రికగ్నైజేషన్ చేయాలని చెప్పి కంపెనీ ఏం చేస్తుందంటే ర్యాంక్, రివార్డ్ అండ్ రికగ్నైజేషన్ ఏం మనం ఆర్ఆర్ అంటామో అక్కడ వచ్చేసి కంపెనీ ఇంకొక బెనిఫిట్ ఏం తీసుకొచ్చిందంటే మన గురించి అచీవ్మెంట్ అయిన తర్వాత వచ్చేస్తే మీరు డైమండ్ అయిన తర్వాత డైమండ్ అచీవ్ అయిన తర్వాత అంటే ఇంత బెనిఫిట్ తీసుకున్న తర్వాత వచ్చి ఇంకా కంపెనీ ఏం చేస్తుంటే 75,000 బీవీ మీకు అచీవ్ అయిన తర్వాత డైమండ్ ఏం అయిపోతారో అప్పుడు వచ్చి కంపెనీ ఏం చేస్తుంటే మీ ఇంటికి మనం ఇప్పుడు దాకా మాట్లాడుతున్నాం మీరు ఎక్కడ అడ్రస్ ఇచ్చి ఉంటారో ఆ అడ్రస్ కి ఒక టీ షర్ట్, ఒక బ్యాగ్ అండ్ ఒక టై, ఒక పిన్ను, అలాగే వచ్చేసి మనం వచ్చేసి అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేసేదానికి మనకి బుక్స్ అన్ని ఒక 6 books పంపిస్తారు సార్ మనకి. అంటే మనం ఏ అడ్రస్ ఇట్టు ఉంటామో అప్పుడు మనము డైమండ్ టచ్ ఎప్పుడు అవుతామో అప్పుడు. నెక్స్ట్ వచ్చేసి 1,50,000 బీవీ మనకి ఎప్పుడు క్యూములేటివ్ వచ్చేసి మ్యాచింగ్ అయిపోతుంది. అప్పుడు వచ్చేసి కంపెనీ వచ్చి మనకి ఏం చేస్తామంటే అప్పుడు మనం మంచి లీడర్ అని చెప్పేసి మనకి రికగ్నైజేషన్ చేసి అప్పుడు మనకి కప్పల్ వాచ్, అలాగే వచ్చేసి ఇప్పుడు మనము అంకలైన్ వాటర్ బాటిల్, ఈ అంకలైన్ వాటర్ బాటిల్ బయట తీసుకుంటే కదా 3,000 ప్రైస్ ఉంది ఒకటి దానికి. అలాగే వచ్చేసి మనకి సూట్ అండ్ కోట్లు వచ్చేసి మనకి ఇంటికి పంపిస్తారు. మనం వచ్చేసి యూజ్ చేసుకొని కొన్ని లీడర్లకు వచ్చేసి మనం పర్సనల్ డెవలప్మెంట్ గురించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2,50,000 బీవీ మనకి అయిందంటే రాయల్ డైమండ్ వచ్చేసి 1 minute సార్. సార్ రాయల్ డైమండ్ ఏమంటే ఇంకొకటి ఎల్డిపి అని చెప్పేసి లీడర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సార్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఆల్ ఓవర్ ఇండియాలో వచ్చేసి మనకు మన కంపెనీ వచ్చేసి పెట్టేసి మీకు ఇప్పుడు మనం ఏం జూమ్ మీటింగ్ తీసుకుంటామో అలాగే వచ్చేసి ఒక మంచి హాల్లో వచ్చేసి సెమినార్ వచ్చేసి ఉంటే దానికి టైం 2 days 3 nights వచ్చేసి
మీకు అక్కడ నేర్చుకోవడానికి, మళ్ళీ వచ్చేసి మీరు డెవలప్ చేయడానికి, మీకు లీడర్ అయిన తర్వాత వచ్చి మీకు మళ్ళీ సెమినార్ పెట్టేసి మీకు లెర్నింగ్ ఉంటుంది అక్కడ. అది వచ్చేసి మంచి 5 స్టార్ హోటల్ లో వచ్చి మన కంపెనీ మీకు లెర్నింగ్ వచ్చి ఒకటి పెట్టారు సార్. ఇదే కాకుండా వచ్చేసి మనకి 3,50,000 అంటే 3,75,000 మనం అచీవ్ చేసామంటే ఏమంటే మనం మ్యాచింగ్ చేసామంటే ఇప్పుడు వచ్చేసి ఒక స్మార్ట్ ఫోన్ అండి. ఇక్కడ అమౌంట్ తో పని లేదు, కానీ మన అంటే మన అమౌంట్ కూడా ఉండాలి. దాంతోపాటు ఒక రికగ్నిషన్ అంటే మనకు కంపెనీ తరఫు నుంచి మనం ఎంతో పెడతాం. 50,000 పెట్టి మనం ఫోన్ తెచ్చుకుంటాము, లేకపోతే స్మార్ట్ వాచ్ తీసుకుంటాము. కానీ కంపెనీ మీకు ఒక రికగ్నిషన్ చేసి ఒక టీ షర్ట్ ఇచ్చింది, లేకపోతే ఒక సూట్ ఇచ్చింది, ఒక మొబైల్ ఇచ్చింది, అలాగే వచ్చి ఒక టీవీ ఇచ్చిందంటే దానికి ఎంత మీరు ఇంట్లో వచ్చి ఎవరో అడుగుతారు సార్. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసేటప్పుడు ఫోన్ ఎక్కడ కొన్నారంటారు, లేకపోతే టీవీ ఎక్కడ కొన్నారని చెప్తారు. అప్పుడు మనం ప్రౌడ్ గా చెప్పడానికి నేను ఒక బిజినెస్ చేస్తున్నాను, ఆ బిజినెస్ లో వచ్చేసి నాకు నేను అచీవ్ అయింది, ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయ్యాను, ఒక గ్రౌండ్ డైమండ్ అయ్యాను. అప్పుడు నాకు కంపెనీ అంటే మీకు నాకు చెప్పాలంటే అప్పుడు వచ్చేసి వాళ్ళు ఒక ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఆ దాని గురించి కంపెనీ వచ్చేసి మీకు ఒక టీవీ, స్మార్ట్ టీవీ అంటే ఎల్ఈడి టీవీ వచ్చేసి మీ ఇంటికి పంపిస్తారు సార్. నెక్స్ట్ సార్, అంటే మనము ఎంతో చేస్తాం సార్. మనం కంపెనీలో వచ్చేసి కంపెనీలో పనిచేస్తాం, ప్రైవేట్ గా పనిచేస్తాము. కానీ మీకు ఎప్పుడు వచ్చేసి మీకు పని అని చెప్తారు, కానీ మీరు ఎప్పుడన్నా వచ్చేసి మీరు బయటకి ఎప్పుడైనా వెళ్తారా, లేకపోతే మీకు ఎక్కడ టూర్ పంపించాలని చెప్పేసి ఎవరైనా అడిగారు సార్ ఇప్పటిదాకా? మీ డ్రీమ్ ఏమన్నా అడిగారా ఎవరన్నా? కాదు కదా. కానీ మీకు ఎస్ఎస్పి అని వచ్చేసి మీరు 1,500 రూపీస్, లేకపోతే మీరు ఒక 9,000, 15,000, 20,000 రూపీస్ పెట్టారంటే మీకు ఓన్లీ 15,000 పెట్టే కూడా మీకు 30,000 ప్రొడక్ట్ ఇచ్చేసి, అలాగే వచ్చి మీకు ఒకటి రికగ్నేషన్ చూడండి, మీరు ఓన్లీ 15,000 బీల్ మ్యాచ్ అనేది సిల్వర్ అయిపోతారు. అలాగే వచ్చేసి అలాగే ఇప్పుడు 12,50,000 అంటే మీకు ఒక ల్యాప్టాప్ అండి. ల్యాప్టాప్ వచ్చేసి ఇంటికి వచ్చేస్తుంది 50,000 ఆఫ్ వర్త్. ఓకే, అలాగే ఎంజాయ్ ద లగ్జరీ యువర్ ఓన్ స్పీడ్. అంటే మీరు ఎంత పని చేస్తారో, అంటే మనం ఎప్పుడు చెప్తా ఉంటాం, మీ చేతిలో వచ్చేసి కంపెనీ ఏం చేసిందంటే ఒక స్పూన్ కూడా వచ్చింది, అలాగే బకెట్ కూడా ఉంది. మీరు వర్షం పడుతుంది, అప్పుడు దాంట్లో మీ స్పూన్ నుంచి తెలుసుకుంటారా వాటర్, లేకపోతే బకెట్ నుంచి తెలుసుకుంటారా, మీ మీద డిపెండ్ అది. ఓకే, దాని గురించి ఎంజాయ్ యువర్ లగ్జరీ యువర్ ఓన్ స్పీడ్. అంటే మీరు ఎంత స్పీడ్ గా పని చేస్తారో అంత స్పీడ్ గా వచ్చేసి కంపెనీ మీకు రికగ్నైజేషన్ చేసి, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు 25 lakhs మీరు బీబీ మ్యాచింగ్ చేశారంటే, అంటే మీరు ఒక్కరే కాదు సార్, మీ సిల్వర్ చేసి అయ్యేటప్పుడే మీ టీం ఉంటుంది, మీరు ఒక్కరు ఉంటారు. దాని తర్వాత వచ్చేసి మీ టీం అంటే మీరు చెప్పినట్టుగా వచ్చేసి మీరు తెలుసుకొని నేర్చుకుంటారు. డూప్లికేట్ చేశారంటే దీనికి అంటారు సార్ మంకీ 2. అంటే ఇక్కడ వచ్చేసి మన మైండ్స్ యూజ్ చేసి మనం ఏం పని చేయాలి అవసరం లేదు సార్. ఎందుకంటే మన కంపెనీ మనకి సిస్టమ్ బిల్డ్ చేసి ఇచ్చింది. మీరు ఏం చేయాలంటే ఆ సిస్టమ్ ని జస్ట్ ఫాలో చేయాలి అంతే. అంటే వాళ్ళు ఏం చెప్తారు, మన వచ్చిన లీడర్ వచ్చేసి మీకు 1 day కూడా సీనియర్ అవ్వచ్చు మీ లీడర్, కానీ వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు చెప్పింది ఫాలో అయ్యారంటే ఇవన్నీ అచీవ్ అవ్వడానికి చాలా టైం పడదు సార్. ఓకే, ఎందుకంటే చాలా మంది వచ్చేసి ఆపర్చునిటీ గురించి చాలా వెతుకుతున్నారు సార్. జస్ట్ మీరు వచ్చి టచ్ చేయాలంతే, ఇలా ఉంది చేయండి అని చెప్పేసి. అలాగే చూడండి 25 lakhs మ్యాచ్ ఏంటంటే బీబీలు, అప్పుడు మీరు డబల్ క్రౌన్ అంబాసిడర్ అవుతారు సార్. డబల్ క్రౌన్ అంబాసిడర్ అంటే 4 nights to 5 days వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే థైలాండ్ టూర్ ఉంది సార్. థైలాండ్ టూర్ వచ్చేసి మనము పర్సనల్ గా ఏంటంటే మినిమం 1 lakh to 1.5 lakhs అవుతుంది. ఎందుకంటే మీరు ట్రావెలింగ్ ఛార్జ్, అలాగే అక్కడ హోటల్ బుక్ చేసుకోవాలి అంటే, అక్కడ తిరగాలంటే, పర్చేసింగ్ చేయాలంటే 1.5 lakhs అవుతుంది సార్ మీరు ఒక్కరు వెళ్ళాలంటే. అలాగే మీ ఫ్యామిలీ తో పాటు వెళ్ళాలంటే చాలా అవుతుంది. అందుకే కంపెనీ ఏం చేస్తే మీరు జస్ట్ 25 lakhs మీరు అచీవ్ అయ్యారంటే క్రౌన్ అంబాసిడర్ అంటే కంపెనీ ఏం చేస్తుందంటే 4 nights to 5 days వచ్చేసి కంపెనీ తీసుకెళ్లి మళ్ళీ మీ చేతిలో వచ్చేసి 25,000 క్యాష్ కంపెనీ ఇస్తుంది సార్. మీరు వెళ్ళండి, మీరు అక్కడ వెళ్ళేసి మీతో పాటు మీ పిల్లలకి మీ అంటే మీ ఫ్యామిలీకి ఏమైనా పర్చేస్ చేయండి చెప్పేసి 25,000 మీ క్యాష్ ఇస్తుంది సార్. అంటే ట్రావెలింగ్ అంతా వాళ్ళదే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి వచ్చి మీ 50 lakhs మీ బీబీ మ్యాచ్ చేశారంటే 4 nights 5 days వచ్చేసి దుబాయ్ టూర్ ఉంటుంది సార్. దుబాయ్ టూర్ తో పాటు వచ్చేసి మీకు 66,000 క్యాష్ మీ అకౌంట్ లో పడుతుంది సార్. ఓకే, ఈ ఏ కంపెనీ ఇస్తుంది సార్? ఇప్పుడు దాకా ఎవరో వెళ్ళారా సార్ కంపెనీలతో పనిచేసే వాళ్ళు, లేకపోతే ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ? కానీ మన ఎస్హెచ్పిఎల్ వచ్చేసి గర్వంగా చెప్పుకోవచ్చు, ఇంతగానో ఆపోజిట్ ఇచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 1 crore 25 lakhs మనం అచీవ్ చేశామంటే ఇది యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అవుతుంది సార్. అప్పుడు వచ్చేసి
నెక్స్ట్ మనం ఎప్పుడు అనుకోలేదు సార్, మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే నాకు వచ్చేసి ఈ బిజినెస్ వచ్చేదాకా క్రూజ్ అంటే ఏంటనేది నాకు తెలియదు సార్. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత క్రూజ్ అంటే ఏంటనేది మన కన్నుతో పాటు చూస్తున్నాం సార్. అంటే మనం ఇంకా వెళ్ళలేదు కానీ అది వచ్చేసి ఒక మైండ్ లో కూర్చున్నది. అది ఎలా ఉంది ఏదో ఒక రోజు చేయాలని చెప్పేసి అప్పుడు 3 night 4 days వచ్చేసి క్రూజ్ టూర్ ఉంది సార్. అప్పుడు మీకు క్రూజ్ టూర్కి వెళ్ళేటప్పుడు 2,50,000 వచ్చేసి మీ అకౌంట్ లో కంపెనీ వేస్తుంది సార్. అక్కడికి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి 2,50,000 2 crores 50 lakhs వచ్చేసి మీకు మ్యాచింగ్ అంటే డబల్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిపోతారు. అప్పుడు వచ్చేసి 4 nights 5 days వచ్చేసి స్విట్జర్లాండ్ సార్. మనం జస్ట్ అనుకున్నాం మంచి ఒంట్లే ఎక్కడ చూసామంటే ఓన్లీ మ్యాప్ లో చూసాం స్విట్జర్లాండ్ ఎక్కడ ఉంది, ఓకే దుబాయ్ ఎక్కడ ఉంది, ఇవన్నీ మ్యాప్ లో చూసాం. కానీ ఇప్పుడు మీరు వచ్చి గట్టిగా వచ్చేసి చెయ్యాలని చెప్పేసి సంకల్పం చేసుకున్నారంటే మీకు ఇక్కడ వచ్చేసి డబల్ యూనివర్సల్ క్రౌన్ అంబాసిడర్ అయిన తర్వాత కంపెనీ ఏం చేస్తుంటే 5 lakhs అమౌంట్ మీ అకౌంట్ ఇచ్చేసి మీ చేతిలో ఇచ్చేసి వెళ్ళండి అని చెప్పేసి మీకు పంపిస్తుంది సార్. ఓకే, ఇలాంటి కంపెనీ వచ్చేసి ఎక్కడ లేదు సార్. నెక్స్ట్ చూడండి 5 crores మీరు 5 year మ్యాచింగ్ ఏంటంటే అప్పుడు వచ్చేసి ప్రెసిడెంటల్ క్లబ్ డైరెక్టర్ అయిపోతారు సార్. అప్పుడు వచ్చేసి 7 night 8 days వచ్చేసి ఎక్కడ ఉంది సార్, యూరోప్ టూర్. అప్పుడు వచ్చేసి 12,50,000 వచ్చేసి మీకు అమౌంట్ ఇచ్చేసి బయటికి ఇది పంపిస్తుంది సార్ కంపెనీ. ఓకే, అలాగే వచ్చేసి నెక్స్ట్ 10 crores ఏంటంటే రాయల్ ప్రెసిడెంటల్ క్లబ్ డైరెక్టర్. అప్పుడు అక్కడ వచ్చేసి మీకు బయటికి రావడానికి 25 lakhs ఇచ్చేసి 7 night and 8 days యుఎస్ టూర్ ఉంది సార్. ఓకే, ఇంకా మనం కొంచెం మీకు చెప్పడానికి కొంచెం మనకి ఇంకా ఇది కాదు కానీ మనం పీపీడి చూసే మీరు అక్కడ నేర్చుకున్నారంటే ఒక రోజులో ఏం అవ్వదు సార్. మీరు డే బై డే అంటే మనం వచ్చేసి బార్ హజార్ బార్ అంటాము. అలాగే వచ్చేసి మీరు నేర్చుకుంటా ఉండాలి, మనం చెప్తా ఉంటాము. అది ఒకటేసారి మన మైండ్ లో కూర్చోదు. ఇన్ని ఆపర్చునిటీ మన కంపెనీ మనకి ఇస్తుంది సార్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఎవరు ఇన్వైట్ చేస్తారు వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మీరు థ్యాంక్స్ చెప్పండి సార్. ఇలాంటి మంచి ఆపర్చునిటీ మీకు వచ్చింది అంటే ఇప్పుడు ఇండియాలో వచ్చేసి జనబలం ఎంత ఉందో అది ఎంత కాకుండా వచ్చేసి మీ దగ్గర ఈ మంచి ఆపర్చునిటీ వచ్చిందంటే మీరు చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వచ్చు సార్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ వచ్చేసి ఎస్ ఇల్లు అంటాం మనం వచ్చేసి ఓన్లీ ఇల్లు తీసుకోవడానికి లేకపోతే వచ్చేసి కార్ తీసుకోవడానికి చాలా కష్టపడుతుంటాం. కానీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి 20 crores వచ్చేసి మనం అచీవ్ అయ్యాయంటే మనకి వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ గా వచ్చేసి మనకి ఒక కార్ లేకపోతే వచ్చి 12 days 13 nights వచ్చి వరల్డ్ టూర్ సార్. ఓకే, మనం ఓన్లీ విన్న మీద అంతా వరల్డ్ టూర్ చేయొచ్చు, లేకపోతే వచ్చేసి వెళ్ళాలి ఫ్యామిలీతో పాటు వెళ్ళాలని చెప్పేసి. కానీ ఎప్పుడు సాధ్యం అవుతుంది సార్. కానీ ఈ కంపెనీ వచ్చేసి మీరు చేశారంటే 100% అవుతుంది అనేది సంకల్పం పెట్టుకోండి సార్. ఇది వచ్చేసి నెక్స్ట్ సార్. ఎస్, ఇక్కడ వచ్చేసి చైర్మన్ క్లబ్ డైరెక్టర్ సార్. ఇక్కడ లగ్జరీ వచ్చేసి ప్లాట్ కొడతాం, మీకు అమౌంట్ ఇచ్చేసి మీకు ఒక మంచి ఇల్లు, ఓకే మీరు ఎక్కడ అనుకుంటారో అక్కడ వచ్చేసి కంపెనీ వచ్చి సజెస్ట్ చేసేసి మీకు ఒక విల్లా కూడా రెడీ చేస్తారు సార్. నెక్స్ట్ సార్. ఎందుకంటే మనకు ఇది వచ్చేసి ఒప్పుకోవడానికి మనసు రాదు సార్. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామంటే 80-20 రేషియోలో ఉన్నాం. ఇది అంతా అవుతుందా లేకపోతే ఇదంతా దొరుకుతుందా, ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్. ఫస్ట్ మనం మనసు చేసి రావాలి, ముందు వచ్చిన తర్వాతనే మనకి అన్ని తెలుస్తుంది సార్. ఓకే, ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామంటే అన్ని ల్యాక్స్ మైండ్ లో కూర్చుందంటే ల్యాక్స్ శాలరీ తీసుకుంటాం ఎంత మాక్సిమం అయితే 1,60,000 50,000. కానీ మనం ఎప్పుడు క్రౌడ్స్ లో మాట్లాడతామో అప్పుడు వచ్చేసి మనకి అది ఒక్కోటికి అవ్వదు. కానీ ఎప్పుడు మనం గట్టిగా పనిచేస్తామో అప్పుడు వచ్చి ఇవన్నీ సక్సెస్ అయిపోతాయి. ఇవన్నీ మనకి నడుచుకుంటా మన దగ్గరకు వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ సార్. ఎస్, ఇప్పుడు దాకా మనం ఏమేమి చెప్పుకున్నామో ఫస్ట్ నుంచి అవి వచ్చేసి ఈ బిజినెస్ ఎంత సార్, 30 crores బిజినెస్ సార్ ఇది. ఓకే, 30 crores మనం అనుకున్నాం కదా. ఇప్పుడు దాకా ఏమిటంటే మన క్రోడ్స్ లో మాట్లాడితే ఎవరికి వచ్చేసి డైజెషన్ అవ్వదు సార్. ఎందుకంటే మనం ఎక్కడ ఉన్నామంటే మన సరౌండింగ్ ఏముందంటే లాక్స్ థౌజండ్స్ లోనే ఉన్నాం మనం. ఓకే, ఎస్ఆర్ నో సార్. కానీ ఇక్కడ వచ్చేసి మీరు లాక్స్ లో క్రోర్స్ లో అమౌంట్ ఇచ్చేసి మీకు లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక మంచి ఆపర్చునిటీ సార్. అలాగే వచ్చేసి లాస్ట్ లో
ఇంటర్నేషనల్ టూర్ దొరికితే మనకి డిఫరెంట్, అంటే థైలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఓకే, వరల్డ్ వైడ్ టూర్ కావచ్చు. ఇలాంటి ఇక్కడ చూడండి టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 100 crores మ్యాచింగ్ అయిన తర్వాత 100 crores మ్యాచింగ్ అయిందంటే మనం ఇన్కమ్ లో మన అకౌంట్ లో బీవీ మ్యాచింగ్ అంటే మనం 30 crores ఈజీగా వచ్చేసి చేసుకోవచ్చు సార్. అంటే 30 crores అంటే 1 year 30 అంటే ఎప్పుడు అవుతుంది సార్? మ్యాక్సిమం చూసుకోండి 30 crores అంటే 10 years పడవచ్చా? ఇప్పుడే కాదు, ఈ రోజే మనం ఉంటే ఏది కాదు, ఏం చేస్తే కూడా వచ్చి ఇప్పుడు మనం మాట్లాడు 12 types ఆఫ్ ఇన్కమ్ మనకి వస్తుంది సార్ ఇక్కడ. ఓకే, మనం 30 crores బిజినెస్, 300 crores బిజినెస్ అంటే మంత్లీ 10 crores అంటే కూడా మనకి మంత్లీ 3 crores అనుకోండి. అలాగే వచ్చి మనం ఇప్పుడు చెప్పినట్టుగా మనం ఆరాధన సార్. అలాగే వచ్చి మన ఇండియాలో వచ్చేసి ఛత్తీస్గఢ్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఓకే, మణిపూర్ కావచ్చు, ఓకే, జిమ్ కార్పెట్ కావచ్చు, గోవాలో కావచ్చు. లాస్ట్ 2 months బ్యాక్ వచ్చి మనకి 2-3 months బ్యాక్ వచ్చి మన సౌత్ లో అందరికి దగ్గర అవుతుందని చెప్పేసి గోవాలో జరిగింది సార్. ఇది మనది కాన్ఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు దాకా మనం మేము ఎన్డీపీ మాట్లాడుతున్నాము, లీడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అక్కడ వచ్చేసి ఇలాంటి మంచి 5 star హోటల్ మన కంపెనీ అరేంజ్ చేస్తుంది సార్. ఓకే, ఇప్పుడు దాకా వచ్చేసి మన కంపెనీ వచ్చేసి ఆల్రెడీ సార్ చెప్పినట్టు వచ్చేసి ప్రొఫైల్ మన కంపెనీ వచ్చేసి 8 years ఓల్డ్ సార్. 8 years ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు 9 years లో అడుగు పెట్టాం సార్ ఇప్పుడు. ఓకే, మన ఇండియన్ జనాభా ప్రకారం వచ్చేసి మనము ఇంకా చాలా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంకా మనకు చాలా వచ్చేసి దగ్గర అయితే దూరం ఉన్నాం సార్. మనం ఎప్పుడు సంకల్పం చేసిస్తామో ఇక్కడ చూడండి అందరూ వచ్చేసి ఎక్కడ ఉన్నారంటే 40% నుంచి మనం ఎక్కడ ఉన్నాం చూడండి ఇండియా. బట్ వరల్డ్ లో చూస్తే మన పాపులేషన్ వచ్చేసి అందరితో టాప్ లో ఉంది, అంటే నెంబర్ 1 లో ఉన్నాం. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం వచ్చి ఓన్లీ 3.23 లో ఉన్నామండి. ఓకే, ఇదేంటి మన కంపెనీ ప్లాన్. మనం ఎలా అసోసియేట్ అవ్వాలి, ఇక్కడ ఏమేమి అర్నింగ్ ఉంది, మనకి బెనిఫిట్స్ ఏమేమి ఉంది ఇక్కడ వచ్చేసి దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఖలీల్ సార్, ఓవర్ టు అజీ సార్. థ్యాంక్ యూ కల్లప్ప గారు, చాలా ఎక్సలెంట్ సార్. చాలా అద్భుతంగా, చాలా పూసగుచ్చినట్టుగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్లాన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మీకు మంచి ఈ నెల ఎక్సలెంట్ ఆఫర్స్ ఉన్నాయి, అద్భుతమైన ఆఫర్లు. ఇప్పుడు మన డాక్టర్ ఖలీల్ గారు ఆఫర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా ఆఫర్లు ఉన్నాయండి, అందరూ వినండి, చాలా ఇంట్రెస్టింగ్ ఆఫర్స్. ఓకే సార్, డాక్టర్ ఖలీల్ గారికి ఇన్వైట్ చేద్దాం. అందరూ కరచాల ధ్వని ద్వారా అందరూ డాక్టర్ ఖలీల్ గారు ప్లీజ్ సార్. వినపలేదు సార్, వినపలేదు, కొద్దిగా గట్టిగా పెట్టండి. నమస్తే సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. అస్సలాము అలైకుం సార్. వాలేకుం అస్సలాం సార్. గ్రేట్ సార్, ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఎల్ఐ గారికి యాజ్ వెల్ యాజ్ మంచి బిజినెస్ ప్లాన్ సూపర్ చెప్పిన మన కల్లప్ప గారికి ధన్యవాదాలు. గ్రేట్ సార్, మంచి టీమ్ ని మంచి ఫాస్ట్ షార్ట్ టైంలో మంచి పికప్ రథసారథిలాగా మీరు ప్లాన్ చేశారు. ఎంసీ కూడా బాజీ గారు కూడా ఎంసీ మాస్టర్ ఆఫ్ సెరమనీ మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, ఇంకా మనం ఎక్సలెంట్ ముందుకు వెళ్ళడం మంచి అవకాశం ఇంపార్టెంట్ సార్. ఎక్సలెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి జోషిలా జూన్ అనే పాయింట్లో దీంట్లో రియల్లీ ఎక్సలెంట్ మంచి ఆఫర్స్. కంపెనీ నిజం చెప్పాలంటే ప్లానే మనకి ఆఫరు, బట్ ప్లాన్తో పాటు కంపెనీకి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆఫర్ ఇవ్వటం అసలు ఊపు అందుకుంటుంది బిజినెస్. కరెక్ట్గా సౌత్ ఇండియాలో ఒక ఊపు ఉంటే ఆంధ్ర తెలంగాణ తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో మన ఊపు ఎట్లా స్టార్ట్ అయిందంటే విజయవాడ సైడ్, నెల్లూరు, విశాఖపట్నం, మధ్యలో భీమవరం, నర్సీపట్నం, ఇంకా అక్కడ వలసాలు సూపర్, వైజాగ్, శ్రీకాకుళం, పలాస అటువైపు ఒరిస్సా వరకు వెళ్ళిపోతుంది. ఈ ఆఫర్ ఎప్పుడైతే ఉన్నారో ఇంకా ఎవరు కూర్చోలేను ఆ విధంగా ఉంది. సో ఆఫర్ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోస్ట్ చేస్తారు ఆల్రెడీ కలప మన సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
Just a minute, sir. Just a minute. भाजी है June month offer, sir. June. First of all, voice clear undandi andariki. Yes sir, yes sir. Okay, thank you, sir. 10,000 BB. Well, అంటే యాక్చువల్లీ అందరికీ తెలిసిందే 9,000 BB అనేది ఉంటుంది. కంపెనీ ఒకసారి 10,000 పెట్టి కొద్దిగా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఆఫర్ ఇస్తుంది కాబట్టి ఈ నెల అంటే అట్లానే 9,000 లేదని కాదు, 9,000 ఎవర్ గ్రీన్ అది ఎప్పుడూ ఉంది. బట్ ఎవరైనా 10,000 BB తీసుకుంటే ఈ నెల అంటే ఒక 1,000 BB ఎక్స్ట్రా తీసుకుంటే అంటే 2-3 వేల రూపాయల లోపల అవుతుంది. అయితే 10,000 రూపీస్ అంటే 2-3 వేలు ఎక్స్ట్రా తీసుకుంటే కంపెనీ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ ఆఫర్ అంటే నవరత్న బ్రాస్లెట్ అని చెప్పించింది. అది నవరత్న బ్రాస్లెట్, అది 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ ఎంఆర్పి ఉంటుంది, అది ఎక్స్ట్రా ఉంటుంది. అది బెనిఫిట్. అది కాక ఎవరైతే ఆల్రెడీ సెల్ఫ్ 9K తీసుకున్నారో ఆల్రెడీ పాత వాళ్ళు ఇప్పుడు ఈ నెల తీసుకుంటారా వాళ్ళు ఇద్దరు 9K చేస్తే ఎప్పటి వరకు 22nd లోపల జూన్ చేస్తే 1,800 కలిసి మీ కొంచెం ఫోన్ కొంచెం అడ్డగా పెడతారా, కొంచెం ఓకే పెద్దగా కనిపిస్తుంది. రైట్ 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 1,800 రూపీస్ మనకి 1,800 రూపీస్ మనకి ఎక్స్ట్రాగా క్విక్ స్టార్ట్ బోనస్ గా ఇస్తుంది. అంటే ఒక పేరుకి యాక్చువల్లీ ఎంత వస్తుంది, 10,000 BBs అంటే మనకి 9,000 BB అంటే ఏంటి, 9,000 BB అంటే 10% అంటే 900 రూపీస్. బట్ ఇక్కడ కంపెనీ చూడండి, ఒక పేరు చేయడం వల్ల 1,800 రూపీస్ మళ్ళీ ఎక్స్ట్రా. ఎవరైతే 2 డైరెక్ట్ చెప్పారు ఇందాక ఎల్ఐ గారు, 2 డైరెక్ట్స్ చేయాలి లెఫ్ట్ రైట్. ఆ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే 1,800 రూపీస్ ఎక్స్ట్రా డబల్ బొనాన్జా లాగా ఇస్తుంది. అంటే ఎవరికైతే స్టార్టింగ్ లో కొత్తగా వచ్చారో వాళ్ళకి స్టార్టింగ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి ఒక 2 months 3 months అది ఆ మూమెంటం రావడానికి కంపెనీ వాళ్ళ ఖర్చు నిమిత్తంగా ఒక 1,800 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు. 2 చేస్తే 1,800, 4 డైరెక్ట్ చేసుకుంటే 3,600. అది కాక మళ్ళీ సిల్వర్ అయిపోతారు, ఆ ఇన్కమ్ వేరే, మెంటరింగ్ బోనస్ వేరే, అది వేరేగా ఉంటుంది, బైనరీ వేరే, అది కాక ఎన్ని వస్తాయి అన్నమాట. ఎప్పటి వరకు ఉందండి, 22nd వరకే ఉందండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్, ఇప్పుడు 1,800 BB చేస్తే 15,000 BB అయింది అనుకోండి, ఇక్కడ మధ్యలో ఒక ఇది లేదు, 15,000 BB అయితే ఇక్కడ 1,500 రూపీస్ వస్తుంది. అది డిలీట్ అయింది. రైట్ సైడ్ లో 30,000 BB అయితే 3,000 రూపీస్, 50,000 BB అయితే 5,000 రూపీస్ ఎక్స్ట్రా. గ్రూప్ BB, నాట్ ఇండివిజువల్, గ్రూప్ BB అయినా కూడా ఎక్స్ట్రా ఇస్తుంది. ఓకే, ఈ ఆఫర్స్. అది కాక ఇప్పుడు ఇంపార్టెంట్, ఆల్రెడీ మీకు తెలిసిందే మనకి జూన్ ఇది $10,000 BB ఒక్కసారి ఇంకో ఓకే కనబడుతుందండి. ఓకే, కంపెనీ ఫ్యాక్టరీ విజిట్ ఆఫర్. ఇది ఎలా ఉంటుందంటే సెల్ఫ్ ఐడి ఎవరైతే 9,000 తీసుకున్నారో అంటే ఈ నెల తీసుకో, యాక్చువల్లీ స్టార్ట్ అయింది ఎప్పుడు, మే లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది, ఈ నెల జూన్, నెక్స్ట్ మంత్ జూలై.
అయిన వాళ్ళు ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ కండిషన్ ఒకటి పెట్టింది కంపెనీ, 9000 BV సెల్ఫ్ ఉండాలి. ఓకే, ఒకటి ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనం 9000 చేయవసరం లేదు. ఇక్కడ 500 చేసినా, 1000 BV చేసినా, 2000, 3000 అప్ టు 9000, 10,000 ఎన్నైనా చేయండి. గ్రూప్ BV మ్యాచింగ్ 10,000 BV అవ్వాలి. మే సపోజ్ ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారు, లాస్ట్ ఎండ్లో జాయిన్ అయ్యారు, 30కో 31స్tkో లేకపోతే లాస్ట్ వీక్లో జాయిన్ అయ్యారు, మేలో జాయిన్ అయ్యారు, బట్ ఈవెన్ 1000 BVతో జాయిన్ అయినా కూడా ఏదయ్యారు. కానీ ఈ నెల వాళ్ళు ఫ్యాక్టరీ విజిట్ ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడు మే, జూన్, జూలై. మనకి ఫ్యాక్టరీ విజిట్ జూలై అనేది అనౌన్స్ చేస్తారు. ఆగస్ట్లో డేట్, సెప్టెంబర్ డేట్ ఇస్తారు. పెద్ద ఆఫీస్ కూడా ఓపెన్ అయింది ఆల్రెడీ. కంపెనీ ఆఫీస్ కాకుండా ఫ్యాక్టరీస్ ఆల్రెడీ ఉన్నాయి. కొత్త కంపెనీ ఆఫీస్ కూడా ఓపెన్ ఉంది. దాని గురించి ఒక ప్లాన్ లో కంపెనీ ఏం చేసిందంటే, అందరికీ కంపెనీ ఫ్యాక్టరీస్ అన్ని తెలియాలి, కాన్ఫిడెన్స్ లెవెల్ బిల్డ్ అవ్వడానికి ఒక అవకాశము ఆఫర్ రూపంలో ఇచ్చింది. వచ్చి చూడండి అని చెప్పలా, మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చెప్పింది, 2 nights 3 days ప్రోగ్రామ్ ఇచ్చింది. 2 nights 3 days అక్కడే స్టే, కంప్లీట్ గా కంపెనీ లుక్ ఆఫ్టర్ చేసేది. ఆ 2 nights 3 days లో మేనేజ్మెంట్ తో కలవడం, సిఎండి గారితో కలవడం, 1 day అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గా కంపెనీ పెట్టడం, ఒక స్టే, బోర్డింగ్, లాడ్జింగ్ మొత్తం కంపెనీ చూసుకుంటుంది. అక్కడ ఫ్యాక్టరీ విజిట్ చేయించడం, బస్సులో తీసుకెళ్ళి అంతా కంపెనీ చూసుకుంటుంది. ఓకే, ఆ కలకట్టాలో ఉంటాం కాబట్టి మనం విజిట్ పర్సనల్ గా కూడా చేసుకోవచ్చు, అది వేరే. ఆ 3 days ప్రోగ్రామ్ లో 2 nights మొత్తం కంపెనీ చూస్తుంది. ఇది మంచి అవకాశం. కలకత్తా, మనం వెస్ట్ బెంగాల్ కలకత్తా చూసినట్టు, మన ఆఫీస్ చూసినట్టు, మన ఫ్యాక్టరీస్ చూసినట్టు, అక్కడ ఆ పిక్స్, ఇమేజెస్ తీసిన తర్వాత మేనేజ్మెంట్ తో కలిసిన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుంది. జెంటిల్మెన్, ఎవరైతే పాత లీడర్స్ ఉన్నారో, ఓకే, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వెళ్ళి ఉంటారు, లేకపోతే వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నా కూడా ఇది మంచి అవకాశం. కంపెనీ ఆఫర్ ఉండటం వల్ల మనమే వెళ్ళకుండా మనతో పాటు టీం కూడా తీసుకెళ్లే అవకాశం మంచిది ఉంది. ఇంకొక పాయింట్, అవకాశం కంపెనీ ఇచ్చింది 9K కాకుండా 500 BV అయినా, 1000 BV అయినా, ఎంతైనా కూడా తీసుకెళ్ళచ్చు. నేను చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎవరైతే లాస్ట్ మంత్ జాయిన్ అయ్యారో, ఏం చేయలేదు, ఈవెన్ 1000 BV అయినా 500 BV అయితే ఎంటర్ అయ్యి ఉన్నారు, యాక్టివిటీ ఉన్నారు, ఈవెన్ యాక్టివిటీ కూడా అవ్వాల. ఎగ్జాంపుల్, ఇప్పుడే ఎంటర్ అవుతున్నారు ఎవరైతే విన్నారో వాళ్ళైనా సరే, లాస్ట్ మంత్ 10,000 BV అంటే ఒక ఐడి కూడా వేసుకోవచ్చు. ఓకే, అట్లా అనుకుంటే అట్లా 500,000 BV వేయచ్చు, అది వేరే. ఈవెన్ ఒక ఐడి వేసుకున్నా ఓకే, అదొకటి. 9,000 BV ఈ నెల చేయకపోయినా నెక్స్ట్ మంత్ చేసినా కూడా అవకాశం ఉంది. ఈ నెల నేను 9,000 BV చేయాలా అని లేదు, కానీ వెళ్ళే ముందు అవకాశం ఇచ్చింది. సెల్ఫ్ ఐడి 9,000 BV జూలై వరకు చేసుకోవచ్చు. ఓకే, జూన్ చేసేసుకున్నా మంచిది. ఇప్పుడు లాస్ట్ మంత్ చేయలేని 10,000 ఈ నెలలో యాడ్ చేసేసుకుని 15,000 ప్లస్ 10,000 25,000 BV చేయాల్సి వస్తుంది ఈ నెల ఆఖరి లోపల, అంతే. అందుకని స్పెషల్లీగా ఇప్పుడు ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఇప్పుడు మంత్ స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ మీటింగ్ మంది టీమ్ మీటింగ్, నెలంతా అవకాశం ఉంది. ఓకే, 500 BV చేసుకోండి, 1000 BV చేసుకోండి, 2 9K చేసుకోండి, 3 9K చేసుకోండి, 2 10K, ఒక 5,000 BV ఎంతైనా చేయండి. ఫ్యాక్టరీ విజిట్ చేస్తే మీరు ఎట్లా చేస్తారు, మీ టీం వాళ్ళు కూడా కొంతమంది కొత్త వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళకు కూడా చేపిస్తే ఆ మైండ్ సెట్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేగా ఉంటుంది. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఓకే, 3rd మంత్ అనేది 30,000. ఎప్పుడైతే వచ్చామో మనం, ఒక 4 టీం జాయిన్ అయ్యారు, మళ్ళీ వాళ్ళు కూడా నార్మల్గా 10,000 15,000 చేసినా కూడా నెక్స్ట్ జూలైలో 30,000 BV టోటల్. సపోజ్ ఈ నెల మీకు 25 అవ్వాలా, 20 అయింది, 15 అయింది, నెక్స్ట్ మంత్ మిగతా బ్యాలెన్స్ చేసుకుని 50,000 BV 3 months అక్యుములేట్ అయ్యి ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి సార్. ఇది ఒక మంచి అవకాశం, సూపర్ అవకాశం ఇది నిజంగా. ఇప్పటివరకు మాకు అవకాశం దొరకలా, ఫస్ట్ టైం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కంపెనీ ఫ్యాక్టరీ విజిట్ ఆఫర్ పెట్టడం. ఓకే, ఇదైతే చెప్పాం. ఓకే, ఇప్పుడు మెయిన్ పాయింట్ ఇదంతా ఒక జూన్ కంపెనీ ఆఫర్స్ అప్లై అయింది. ఓకే, ఇంపార్టెంట్, ఇప్పుడు ఎవరైతే బ్రాస్లెట్ చేస్తూ చూడాలనుకుంటారో, ఒకవేళ కొత్త వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు చూపిస్తాం. ఇవ్వండి, 9K తీసుకున్న వాళ్ళకి ఇటువంటి ఆఫర్స్ ఉంటాయి, బ్రాస్లెట్స్ కానీ ఇటువంటి. ఓకే, ఇది ఒక ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈ నెల ఏమేమి ఈవెంట్స్ ఉన్నాయి అంటే, ఆల్రెడీ మీకు జూమ్ మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఈ నెల మొత్తం చూడండి, దిస్ మంత్ ఈవెంట్స్. LDP ఫస్ట్ విజయవాడలో 8వ తారీఖు ఉంది. కార్ ఇనాగ్రేషన్ అనేది BOP శ్రీకాకుళం 10వ తారీఖు ఉంది జూన్. మళ్ళీ 21st RRR గుల్బర్గా ర్యాంక్ రివార్డ్ రికగ్నైజేషన్ ఉంది. అండ్ కంపెనీ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ షెడ్యూల్ అల్లి ఉంటాయి. మళ్ళీ అవర్ టీమ్
హోమ్ మీటింగ్స్, హాల్ మీటింగ్స్ ఉంటాయి. మనం మన లీడర్స్ ద్వారా వాళ్ళ అప్లై ద్వారా తెలుసుకొని ముందుకెళ్ళచ్చు. ఓకే, దీని గురించి కొద్దిగా డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ ఎంతమంది 8వ తారీఖున 8th. ఇది ఎక్కడంటే ఇది లీడర్షిప్ ఎల్డిపి అనండి, లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. 8వ తారీఖున విజయవాడ హోటల్ లీలా గ్రాండ్ లో ఆపోజిట్ రాజ్ టవర్స్. ఓకే, ఇది మార్నింగ్ నుండి ఈవినింగ్ ఉంటుంది. 199 టికెట్, 200 రూపాయల టికెట్ సార్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ గా మన మీటింగ్స్ పర్సనల్ గా ఇండివిజువల్ గా పెట్టుకునేది వేరే, ఒక ఇలా గ్రూప్ గా పెట్టినప్పుడు ఆ మూమెంటం వస్తుంది. ఇది ఇక్కడే కాదు, ఎనీ కంపెనీస్ లో ఆ టికెట్ అనేది డిఫరెంట్ ఉంటాయి. ఇది మనం ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ. ఇది మన బిజినెస్, ఇండివిజువల్ బిజినెస్, నా బిజినెస్. ఓకే, ఇది నా అప్లైన్ బిజినెస్ కాదు, నా డెవలప్ బిజినెస్. ఇది నా బిజినెస్ గా నేను దిగుతున్నాను కాబట్టి నేను 200 రూపాయలు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ తీసుకొని వెళ్తాను. మనమైతే లోకల్ ఉన్నాము, ఇంకా చాలా మంది దూరం వస్తారు. ఇది ఆంధ్ర తెలంగాణ నుండి వచ్చే వాళ్ళు ఉంటారు, నెల్లూరు, కావలి, తెలంగాణ నుండి హైదరాబాద్ అప్పుడు వస్తారు. వాళ్ళు కూడా రావడం పూట టికెట్ వాళ్ళే పెట్టుకుని 200 రూపీస్ టికెట్ పెట్టుకుని లోపలికి వస్తారు సార్. ఎల్డిపి ప్రోగ్రామ్ ఇది. కొత్త టీమ్స్ మన ఇది అలవాటు చేసుకోండి. సరే. మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఎప్పుడు చెప్తుంటా, మీటింగ్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, సెమినార్స్ చాలా చాలా ఫ్యూల్ ఇస్తుంది. ఫ్యూల్ మూమెంట్ రాకెట్ లాంచ్ అయ్యేటప్పటికి ఎలా ఉంటది, కింద నుండి సగా అది అవ్వటానికి ఇది నెట్వర్క్ మార్కెటింగ్ లో హైలీగా సక్సెస్ అవ్వడానికి కారణం ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. ఇది ఎప్పుడైతే రావడం వస్తారో, ఎవరైతే టీం ద్వారా వస్తారో ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. ఆ 1 year తర్వాత మీరే చూసుకోండి. ఎవరైతే అటెండ్ అవ్వలేదు వాళ్ళు 1 year తర్వాత ఎక్కడ ఉంటారు చూడండి. అటెండ్ అవుతూ 1 year తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు అది చూడండి. ఆ రెండు కంపేర్. ఈరోజు మాట్లాడుతున్నాను జూన్ ఆల్మోస్ట్ ఆల్ 3వ తారీఖు 4వ తారీఖున. నెక్స్ట్ జూన్ తర్వాత మీరు చూడండి. ఓకే, ఈ జూన్లో ఫస్ట్ మీటింగ్ మన ఎల్డిపి ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే, 200 రూపీస్ టికెట్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఫ్లోర్ ఆపోజిట్ రాజ్ టవర్స్ విజయవాడ. आगे करते हैं तो